అందరికీ గాడ్ బ్లెస్ యు అండి. అద్భుతమైన వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం వైపు మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరో లేఖన భాగం చదువుకుందాము. నాతో కలిసి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి 2 వచనములు చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గ్రంథకర్త, ఈ గ్రంథాన్ని రచించిన గొప్ప దేవుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలమందు నీ ప్రసన్నతలో మా తలలో వంచుతున్నాము, మా హృదయాలు వంచుతున్నాము. మొదటిగా ప్రభువా, మా హృదయాలు ఖాళీ చేసుకుంటున్నాము నాయన. నిశ్చయముగా ప్రభువా, మా హృదయాల్ని త్రవ్వుకుంటున్నాము. నిశ్చయముగా నీవన్నావు ప్రభువా, ఓ దేవతండ్రి, ఓ గోతులు త్రవ్వమని చెప్పావు ప్రభువా. మా హృదయాలు త్రవ్వుతున్నాం నాయన. నిశ్చయంగా ఖాళీ చేస్తున్నాం తండ్రి. నీ వచ్చి ప్రభువా, నీ వాక్యాన్ని నింపమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ బాణలు పూర్తిగా ఖాళీ అయిపోయిన పిదప ఎప్పుడైతే ప్రభువా దేవతను అక్కడ నీళ్లు నింపారో అవి ద్రాక్షరసంగా మార్చబడ్డాయి ప్రభువా. ఇప్పుడు మేము ఆ నీళ్లు కూడా నింపడం లేదు ప్రభువా. మేము తేటగా మా హృదయాలు ప్రభా ఖాళీ చేసుకుంటున్నాం తండ్రి. బాణలు ఖాళీ చేస్తా ఉన్నాము నాయన. నిశ్చయంగా మీరే ద్రాక్షరసాన్ని కుమ్మరించండి. నీ పలుకబడిన మాట ద్వారా ప్రభువా మా హృదయంలో బయలుపాటు కలుగునుగాక. మా హృదయంలో ప్రభా ఉద్యమం వచ్చునుగాక ప్రభువా. మీరు సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. వాక్యం బయటికి వెళ్తున్నప్పుడు ప్రభువా ఆ కోణాన్ని పట్టుకోవటానికి సహాయం చేయ ప్రభువా. నువ్వు ఏ కోణంలో వాక్యాన్ని బోధిస్తున్నావో నిశ్చయంగా పరిశుద్ధాత్మగా నీవే దిగివెళ్ళి ఓ హృదయాలు తెరవమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని ఈ కూటమి చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను ఈ వశంలో పెట్టుకొని తండ్రి. నిశ్చయంగా హ్యూమనాస్టిక్ నీలంలో నుంచి ప్రభువా, అయ్యా ప్రత్యక్ష సామ్రాజ్యంలో నుంచి వాక్యం బయటికి వెళ్ళాలి ప్రభువా. స్వేచ్ఛగా నీవే అధ్యక్షత వహించి వాక్యాన్ని బోధించాలి ప్రభువా. సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యు మే బి సీటెడ్. అందరూ కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలం ముందు సమకూర్చబడిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన శుభాలు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యు అండి. అందరూ బాగున్నారా ప్రభు సన్నిధిలో? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఇనపరాజుపల్లి నుంచి వచ్చిన సహోదరులు గాడ్ బ్లెస్ యు. అలాగనే మరి కారంపు నుంచి వచ్చిన సహోదరి గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అందరూ సంతోషమేనా?
ఒకసారి పక్క వారికి షాలోం చెప్పండి సంతోషంగా. మీ ముఖముల్లో పరిశుద్ధాత్మ ఆనందం ఉండాలి. పక్కన సహోదరు మిమ్మల్ని చూసినప్పుడు ఎలాగుండాలి? వాళ్ళకి ఉత్తేజం కలగాలి. హల్లెలూయా. ముఖములలో సంతోషం ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఉండాలి, ద్రాక్షారసం యొక్క ఉజ్జీవం ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఏ సందర్భములో అయినా మన ముఖం ఎలాగుండాలి? ఆనందముగా ఉండాలి. పౌలు అంటాడు, ఆనందించుడి. ఎవరినందు? మరలా చెబుతున్నాను, ప్రభువునందు. ప్రతి సందర్భంలో ప్రభువు ఉంటేనే మనం ఆనందించగలం. మనం హల్లెలూయా. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ గారి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెరీ ఫైన్. చూడటం చాలా సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. మరి దేవుడు నిత్యముగా మరి స్వస్థపరిచాడని నేను నమ్ముతా ఉన్నాను. నేను నమ్ముతారా మీ అందరూ కూడా? గ్లోరీ బీ టు గాడ్. దేవుడు స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను. ప్రొఫెట్ అంటాడు, నిత్యముగా మనం చేసిన ప్రార్థన అది విశ్వాసంతో కూడిందే ఉన్నప్పుడు, ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆ రోగము వెళ్ళిపోయిందనే ప్రత్యక్షత నీ హృదయంలో పడినప్పుడు అది పదార్థముగా మారి, నాట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సీడ్, అది విత్తన రూపంలో కాకుండా అది ఫల రూపంలో వెళ్ళిపోయి అది పదార్థముగా మారింది అన్న సంగతి నీ హృదయంలో బయలుపాటుగా పడినప్పుడు, అది ఒకవేళ కాలంలో ఆలస్యమైనప్పటికీ నువ్వు భయపడవు దేనికి కూడా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తానని. అది ఇచ్చినప్పుడు అబ్రహాం హృదయంలో పడింది ఒక ప్రత్యక్షత. అది మాట మాత్రమే నిబ్బరానివ్వల. అతని విశ్వాసము పదార్థముగా మారి ఇస్సాకు రూపం మొత్తాన్ని చూశాడు. ఆయన పుట్టబోతున్న ఇస్సాకు యొక్క రూపాన్ని చూసి హృదయంలో బయలుపాటు కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి కాలంలో ఆలస్యమైనప్పటికీ అబ్రహాము దేని గురించి కూడా చింత వహించకుండా, బైబిల్ సెలవిస్తుంది, ప్రతిరోజు అబ్రహాము విశ్వాసంతో కనిపెడతా ఉన్నాడంట. ఆలస్యమయ్యే కొద్దికి ఆనందం పడుతూ ఉందంట. ఎందుకొరకు? పక్కనున్న వారికి తెలియదు, అది మానసిక సామ్రాజ్యం. పక్కనున్న వారందరూ కూడా హ్యూమనాస్టిక్ రీలంలో ఉన్నారు. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాము తెరవబడిన వాడి, బయలుపాటు పొందిన వాడి, దేవుడి చేత తాకబడిన వాడి. అతను ఉంది సూపర్ న్యాచురల్ రీలంలో, ప్రత్యక్ష సామ్రాజ్యంలో ఉన్నవాడు కనుక అతీతమైన కార్యములు నమ్ముతూ ఉన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసము ఒక్కసారి నీ హృదయంలో పడిందంటే అది ఎంత శక్తివంతమైనదంటే, ఈ భూమి మీద డాక్టర్ రిపోర్ట్ల కన్నా, ప్రజలు నీకు ఇస్తున్న సమాచారం కన్నా, చుట్టుపక్కల నీ కలుగుతున్న బ్యాడ్ అట్మాస్ఫియర్ కన్నా, అవిశ్వాసం నీ చుట్టూ ఎంత ప్రబలినప్పటికీ, కానీ విశ్వాసం ఒక్కసారి నీ హృదయంలో పదార్థమైనప్పుడు అది చాలా శక్తివంతమైంది. అది వాటన్నిటికి పైగా ఈ మాట మనం పలకగలుగుతాం మనము. హల్లెలూయా. కాబట్టి నేను నమ్ముతున్నాను, కాల ప్రకారముగా మరి వాళ్ళు ఎన్నో రిపోర్ట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ అకార్డింగ్ టు అవర్ రీలం, మన ప్రపంచ ప్రకారంగా, మన ప్రభుత్వ ప్రకారంగా, మన రాజ్య ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు అది నిత్యంగా హీలింగ్ జరిగిందంతే. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. అందరూ సంతోషమేనా? అందరూ ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు కథ మార్చగలడు. ఆమేనండి, ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను పట్టుకునే విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. అందుకే ప్రవక్త అంటాడు, విత్తనము లేని వారినంట ఆయన త్వరితముగా ఇచ్చి పంపిస్తూ ఉంటాడంట. దేవుడు ఎలాంటి వాడు అంటే అందరిని ఆకర్షించుకునేవాడు. మొదటి రెండింటిలో దేవుడి పని ఏంటంటే అందరిని ఆకర్షిస్తాడు. పెంతెకోస్తులను ఆకర్షిస్తాడు, బాప్తిస్టుని ఆకర్షిస్తాడు, ఆయన ఆర్సీఎంని ఆకర్షిస్తాడు. అందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఎక్కడి వరకు వస్తారంటే అద్భుతాల దాకా వస్తారు, ఆశ్చర్య కార్యముల దాకా వస్తారు, ఆశీర్వాదముల దాకా వస్తారు, చిన్న చిన్న వరముల దాకా వస్తారు. అవి పొందుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు వారందరికీ స్వేచ్ఛగా ఇస్తాడు కూడా. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము రోగాలు వెళ్ళగొట్టలేదా, నీ నామములో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించలేదా అంటే దేవుడు ఏమన్నాడు? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళు కూడా దేవుడి దగ్గర సంప్రదించే అన్నీ పొందిన వాళ్ళు. నా మాట మీరు పట్టుకోవాలి. అంటే దేవుడిని అందరూ సంప్రదిస్తారు, అందరూ పొందుతారు. కానీ దేవుడు ఇవ్వంది ఏంటంటే నిత్య జీవం మాత్రమే దేవుడు ఇవ్వడం. ఎటర్నల్ లైఫ్ అనేది అది ఒక పదార్థం కాదు, ఒక ప్రాంతం కాదు. ఎటర్నల్ లైఫ్ ఈజ్ అ పర్సన్, దట్ ఈస్ అ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నిత్య జీవము. ఆ నిత్య జీవము కనుగొనివ్వకుండా, ఎందుకంటే యేసుక్రీస్తు మర్మముగా ఉండేవాడు. యేసుక్రీస్తు అంటే ఒక ప్రత్యక్షత. యేసుక్రీస్తుని కనుక్కోవాలంటే అది బయలుపాటు మార్గం ద్వారా మాత్రమే మనం కనుక్కోగలం. కాబట్టి పిల్లారా, దేవుడు మనకు కొన్ని విషయములు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు మన పైన శ్రద్ధ వహించాడని అర్థం. శ్రద్ధ వహించాడు కాబట్టే నీ జీవితంలో కొన్ని వాటిని ఆపి నేను చెక్కుతూ ఉంటాడు ఆయన. నాతో ఇంకా ఫెలోషిప్ చెయ్యి,
25 ఏళ్ల పాటు ఎందుకు అబ్రహామును ఆపాడు ఆయన? అబ్రహామును ఎందుకు ఆపాడు ఇస్సాకునివ్వకుండా? విశ్వాసాన్ని చెక్కుతా ఉన్నాడు ఆయన. అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? విశ్వాసాన్ని చెక్కుతున్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు ఆయన. పితరుడు గనక ఆయన సహవాసం చేస్తూ అబ్రహాం జీవితాన్ని చెక్కుతూ ఆయన చివరిలో విశ్వాసం పరిపూర్ణమైన తర్వాత, అంటే దేవుడు అనుకున్న ప్రణాళిక ప్రకారంగా అబ్రహాం సిద్ధపడిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాంకి ఇస్సాకునిచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాల్లో ఆయన ఫుల్ స్టాప్ పెడతా ఉంటాడు. ఏంటి ప్రభు, అందరి జీవితంలో చేస్తున్నావు కానీ నా జీవితంలో మాత్రం జరిగించట్లా, ఎందుకు జరిగించట్లేదు ప్రభు అని ప్రశ్నేసానుకో, దేవుడు అంటాడు, నేను నీతో ఆత్మీయ కార్యాలు ఆపానా? నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది నాట్ ద మెటీరియల్ బ్లెస్సింగ్. నువ్వు భౌతికపరమైన హ్యూమనాస్టిక్ రీలాన్ని కొద్దిగా పక్కన పెట్టి నా ప్రపంచాన్ని చూడు. నీతో నడక ఆపానా? నీకు నేను బయలుపాట్లు ఆపానా? నీకు నాతో ప్రేమను ఆపానా? నీతో నా ఫెలోషిప్ ఆపానా? హల్లెలూయా. దేవుడు అవి ఆపితే మనం బాధపడాలా? జాగ్రత్తగా వినాలి పిల్లారా. దేవుడు మనతో దూరమయ్యాడు అనుకో మనం బాధపడాలి. దేవుడు మనకు సహవాసం కట్ చేసాక మనం బాధపడాలి. కానీ అన్ని పోయినా పర్లా, కానీ దేవుడు నీతో ఉన్నాడని నిశ్చయిత ఉండి చూసారా? నిశ్చయిత, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడు సహవాసంతో ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు బయలుపాట్లు ఇస్తున్నాడు, నాకు మార్గం తెరుస్తున్నాడు అనే ఒక్క నిరీక్షణ నీకు నిబ్బరమిచ్చి నడిపిస్తూ ఉంటుంది. అది గ్లోరీ బీ టు గాడ్. కాబట్టి దేవుడు ఫర్దర్గా అన్ని కార్యములు చేస్తాడు, కానీ దానికి ముందు ఆయన కొన్ని వాటిని లాక్లో పెట్టి నీతో ఫెలోషిప్ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి దేవుడి ప్రోగ్రాంలో ఉందాం మనము, దేవుడికి ప్రణాళికలో ఉందాం మనము. దేనికి తొందరపడొద్దు, దేనికి టెన్షన్ పడొద్దు, దేనికి తొందరపాటుకు గురవద్దు. దేవుడు తన కాలంలో వాటి కాలంలో దేవుడు సమస్తాన్ని చేసి ముందుకెళ్ళేవాడు ఆయన. అందరూ సంతోషమేనా? గ్లోరీ బీ టు గాడ్. ఈరోజు పిల్లారా, నేను ఒక చిన్న అంశాన్ని మీ మధ్యలోకి తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి కొద్దిగా వ్యత్యాసకరంగా మరి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మరి కొత్త వారికి కొద్దిగా మరి అర్థం కాకుండా ఉండొచ్చు, కానీ నేను దాన్ని కొద్దిగా స్టెప్ డౌన్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా వాక్యం బోధిస్తాను. ఓకేనా? ద మిస్టరీ ఆఫ్ క్విక్కనింగ్, అలాగనే ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ర్యాప్చరింగ్. నా వర్తమానం పేరేంటంటే, క్విక్కనింగ్ అంటే చెలింప చేయుట, ట్రాన్స్ఫార్మింగ్ అంటే రూపాంతరపరచబడుట, ర్యాప్చరింగ్ అంటే ఎత్తబడుట. ఈ మూడు యొక్క మర్మాలు మనం కనుగొందాం ఈరోజు. దేవుడు తన ఎన్నిక చేయబడిన విత్తనాల్లో చేస్తున్న పని ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ ద క్విక్కనింగ్. మొదటిగా దేవుడు విత్తనాల పైకి లేపువాడు, రెండవది ట్రాన్స్ఫార్మ్ చేయవాడు, మూడవది ఎత్తబడి విశ్వాసం ఇచ్చేవాడు. ఈ మూడు విషయాలు అందరికీ జరగవు, కానీ వన్ హూ ఇన్ ద ఎలక్షన్, ఎవరైతే ఎన్నికల్లో ఉన్నారో, ఎన్నిక చేయబడిన గ్రంథంలో ఉన్నారో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో సొంత రక్తం చేత రాయబడ్డారో వారి జీవితాల్లో మాత్రమే ఈ మూడు కార్యక్రమాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ మూడు విషయాలు మనం ఈరోజు గమనిద్దాము. దేవుడు మనకు బోధించును గాక. ఆర్ యు హ్యాపీ? అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సంతోషంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. వాక్యము బయటకు వస్తున్నప్పుడు అత్యాసక్తి ఉండాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము కొరకు ఆసక్తి ఎదురు చూడాలి. ఆమేన్. మరి అందుకే దావీదు అంటాడు, ప్రభు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచుంది ప్రభు అంటాడు. నా ప్రాణం నీ కొరకు అంటే వాక్యము కొరకు. దేవుడు వేరు కాదు, వాక్యం వేరు కాదు. వాక్యము కొరకు అంటే దావీదు తృష్ణకొని ఉన్నాడంట. హల్లెలూయా. మనం కూడా వాక్యం కొరకు తృష్ణకొని ఉండాలి. ఓకే, లెట్స్ మనం కొద్ది ముందుకు వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం బ్రదరు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవింగ్ అపాన్ ద వాటర్స్. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. మరో లేఖన భాగం తీయండి, అలాగనే పట్టుకొని. లూకా సువార్త 13వ అధ్యాయము. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం పిల్లారా. ఆ ఒక్క వచనం చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకుని వలనని ఉంటిని గాని మీరు రొల్లకపోతిరి.
మీరొల్లకపోతిరి. ఓకేనా, హల్లెలూయా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనినో, ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేయండి ఫాస్ట్గా. లెట్ మీ రీడ్. చదవండి, నేను ఓపెన్ చేశాను. ఆగండి. లూకా 13:34. ఓకేనా, ఓకే. ఓ జెరూషలేం, జెరూషలేం, విచ్ కిల్లెస్ట్ ద ప్రొఫెట్స్ అండ్ స్టోనెస్ట్ దెమ్ దట్ ఆర్ సెంట్ అంటు థీ. ఇక్కడ వరకు తెలుగులో ఉంది. హౌ ఆఫెన్ వుడ్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ తై చిల్డ్రన్ టుగెదర్. తర్వాత ఉంటుంది, యాజ్ ఏ హెన్ డాత్ గ్యాదర్ హర్ బ్రూడ్ అండర్ హర్ వింగ్స్. ఆమేన్. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఇంగ్లీష్లో ఏముందంటే, కోడి తన రెక్కల కిందకు పొదుగుటకు, ఇంగ్లీష్లో ఉంటుంది, యాజ్ ఏ హెన్ డోత్ గ్యాదర్ హర్ బ్రూడ్ అండర్ హర్ వింగ్స్. కోడి తన రెక్కల కిందకు తన పిల్లలను పొదగటానికి ఎన్నో మార్లు చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటుని కానీ, చేర్చుకోవాలని చూశాను కానీ మీరు నా యొద్దకు రాలేదు. హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన పిల్లల మీద పొదుగువాడు. ఆయన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉన్నది. అల్లాడుట అనగా పొదుగుట. ఒక వెట్ట వాతావరణంతో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన సంఘం మీద పొదుగుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ దేవుడు పొదుగుతూ ఉండేవాడు. వెట్ట వాతావరణంతో పొదుగుతూ ఉండేవాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఆ కోడి పిల్లలు పుట్టించినప్పటికీ, అది గుడ్లుగా తయారైనప్పటికీ పొదగకపోతే ఆ గుడ్డులో ఉన్న జీవము అది రూపంగా మారదని చెప్పాడు. గుడ్డు, జాగ్రత్తగా వినాలి, తల్లి కానీ గుడ్ల పైన పొదగకపోతే ఆ వాతావరణము, తల్లి వాతావరణం కానీ ఆ పిల్లలకి లేకపోయినట్లయితే, గుడ్లకు లేకపోయినట్లయితే, ఆ గుడ్డులో ఉన్న జీవము అది ఒక మరో కోడిగా తయారు చేయదు అది. ఆమేన్. ఆ గుడ్లు అలాగున్న అది అలాగే ఉంటాయి కానీ దానికి ఏం కావాలి? వెట్ట వాతావరణం కావాలి. ఆ వేడి తల్లి వాతావరణం ఉంటేనే ఆ బిడ్డ పెరిగిద్ది. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. ఆ బ్రూడింగ్ లేకపోతే లోపల బిడ్డ జన్మనివ్వదు. లోపల బిడ్డ అది పుట్టడం ప్రారంభించదు. కాబట్టి ప్రవక్త అంటాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు అల్లాడుతున్నాడు అంటే, ఆయన సృష్టిని బయటికి తేటానికి. దేవుడు ఎందుకు జలముల పైన అల్లాడుతూ ఉన్నాడంటే, ఆయన మెరైన్ లైఫ్ని తేడానికి, బర్డ్ లైఫ్ని తేడానికి, యానిమల్ లైఫ్ తేడానికి. అంటే మొదటి సృష్టి ఎలాగ పుట్టింది? ఈ సృష్టి ఎలాగ పుట్టింది? పొదుగుతూ ఉండగా పుట్టింది. వెట్ట వాతావరణంలో ఇది పుట్టించబడింది. జాగ్రత్తగా వినాలి. దేవుడు వెట్ట వాతావరణంలో పొదుగుతూ ఉండగా నిదానముగా ఒక్కొక్క జీవము భూమి మీదకి తీసుకొని రాబడతా ఉన్నది. ప్రొఫెట్ అంటాడు, అని పొదుగుతూ ఉండగా నిదానముగా ఒక పొటాషియం వస్తూ ఉన్నది, ఒక కాల్షియం వస్తూ ఉన్నది, మెగ్నీషియం వస్తూ ఉన్నది, భూమి వస్తూ ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు పొదుగుదలలో ఏముంది? క్రియేషన్ ఉంది. పొదిగే కుందికి ప్రవక్త ఒక మాట చెప్తాను, నేను ఒకసారి ఓపెన్ చేయండి, దాన్ని చదివితే మరింతగా కొద్ది క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నేను మీ దగ్గర ఉన్న వాళ్ళు నాతో కలిసి తీయాలని కోరుతున్నాను. నేను జస్ట్ 1 స్క్రిప్చర్, ఒక్క లేఖనం మాత్రమే చదువుకొని మనం ముందుకెళ్దాం. జాగ్రత్తగా వినండి పిల్లారా. మార్క్ ఆఫ్ ద బీస్ట్ అండ్ సీల్ ఆఫ్ గాడ్. మృగం యొక్క ముద్ర, అలాగే దేవుని యొక్క ముద్ర అనే వర్తమానంలో 61/02/16 61వ సంవత్సరము 2వ నెల 16వ తారీఖు ప్రవక్త ప్రసంగించిన వర్తమానంలో 60వ పేర ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ చదువుతాను చూడండి, తెలుగు లేకపోయినట్లయితే. ఓకే, 60వ పేర. అండ్ ద గ్రేట్ హోలీ స్పిరిట్ వెంట్ అవుట్ ఫ్రమ్ గాడ్ టు బ్రూడ్ ఓవర్ ద ఎర్త్. ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వెడలి భూమిపైకి పొదగటానికి వెళ్ళినది. ప్రవక్త అంటాడు, దేవుడిలో ఉన్న లోగోస్ బయటికి తీసుకొని రాబడి, ఆ లోగోస్ అయిన వాక్యము భూమిపైన పొదుగుతూ ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ భూమిపైన పొదుగుతూ ఉన్నది. దేవుడిలో నుంచి వచ్చిన లోగోస్ అనే వాక్యం భూమి మీదకి వెళ్ళి వెట్ట వాతావరణం కొరకు పొదుగుతూ ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ఆర్ కూ కూ అంటే ఎలా పొదగటం అంటే ఎలాగా? ఒక మదరింగ్ ఎలాగైతే తల్లి లేదా ఒక పావురము కూ కూ అని పొదుగుతూ ఉండితో ఆ విధముగా మేక్ లవ్ లైక్ ఎ హెన్. ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఆయన ఒక 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 కోడి వలె ఆమె ఎలాగైతే పొదుగుతుందో, కోడి ఎలాగైతే తల్లి పొదుగుతూ ఉంటుందో అలా పొదుగుట కొరకు దేవుడు భూమిపైకి వచ్చాడు. అండ్ లెట్స్ థింక్ ఈ హ్యాడ్ వింగ్స్. మనం అనుకుందాము ఆయనకి రెక్కలు ఉన్నాయి.
దానికి ఆయనకి రెక్కలు లేవు. హీ డిడ్ నాట్, రెక్కలు లేవు. బట్ లెట్స్ థింక్ ఈ హ్యాడ్ వింగ్స్. మనం అనుకుందాం మనకి రెక్కలు ఉన్నాయని. ఓకేనా? లైక్ ఏ హ్యాండ్ ఓవర్ హర్ బ్రూడ్. ఎలాగైతే కోడి తన రెక్కల కింద మరి తన పిల్లలను పెట్టుకొని పొదుగుతుందో దేవుడు భూమిని అలాగ పొదికాడు. తర్వాత చూద్దాం. అండ్ ఐ కెన్ సీ సమ్ కాల్షియం కమింగ్. మరి అప్పుడు నేను చూస్తున్నాను కాల్షియము అలాగ వస్తూ ఉన్నది. కాల్షియం అంటే ఒక ఎలిమెంట్, ఒక మూలిక. ఈ భూమిలో దరిదాపుగా 200కు పైగా లవణాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన లవణాలు ఏంటంటే ఒక 16 లవణాలు. అంతేనా? హల్లెలూయా. ప్రాముఖ్యమైన లవణాలు ఏంటంటే ఒక 16 లవణాలు భూమిలో నుంచి తీయబడి మనము శరీరంగా పెట్టబడ్డాం. ఈ భూమిలోనే లవణాలు ఉన్నాయి. ఏది చేయాలన్నా భూమిలో నుంచి తీసుకోవాలా. సపరేట్గా సాతాను ఏది క్రియేట్ చేయలేదు, వాడికి ఆ సామర్థ్యం లేదు. దేవుడు చేసిన దాన్నే వాడు వక్రీకరించేవాడు తప్ప వాడికంటూ సొంత శక్తి లేదు, సొంత సామర్థ్యం లేదు. చూడండి, నేను చూస్తున్నాను కాల్షియం అలాగ వస్తూ ఉన్నది. రన్నింగ్ డౌన్ ఏ లిటిల్ ప్లేస్. ఒక చిన్న ప్రాంతంలోనికి అలాగ కాల్షియం వస్తూ ఉన్నది. మిక్సింగ్ అప్ విత్ సమ్ మాయిశ్చర్ అండ్ పొటాష్. దేంతో వస్తున్నది కాల్షియము? అది కొద్దిగా ఒక చెమ్మని కలుపుకుంటూ, ఒక పొటాషియం అనే మూలికని కలుపుకుంటూ, అండ్ లిటిల్ ఈస్టర్ ఫ్లవర్ కమ్ అవుట్. అది అలాగే వస్తూ ఉన్నది, ఒక ప్రాంతంలో వెళ్తూ ఉన్నది. ఆ తర్వాత ఒక చిన్న ఈస్టర్ పువ్వు అక్కడ బయటకు వస్తూ ఉంది. జాగ్రత్తగా వినాలి. అండ్ ఐ కెన్ హియర్ హిమ్ సే. ఆ తర్వాత ఆయన ఇలా చెప్పడం నేను వింటున్నాను. ఎవరు? తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రిలో నుంచి బయటకు వెళ్ళింది. లోగోస్ దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చింది. వాక్యమయ్యున్న లోగోస్ భూమి మీద పొదుగుతూ ఉన్నప్పుడు, ఏమేన్, కుమారుడు అలాగ పొదుగుతూ ఉండగా ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కొలస్సీలు రాసిన పత్రిక మీరు చదువుకున్నప్పుడు ఏమైనా అద్వితీయ కుమారుడి ద్వారా సమస్తం కలుగుతూ ఉన్నాయి. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. లోగోస్ బయటకు వచ్చి లోగోస్ సమస్తాన్ని తీసుకొని వస్తూ ఉంది. పొదుగుతూ ఉన్నాడు ఆయన. పొదుగుతూ ఉండగా కాల్షియం, పొటాషియం, మాయిశ్చర్ ఇవన్నీ వచ్చి ఒక ప్రాంతంలో ఉంటా ఉన్నాయి. అప్పుడు ఒక చిన్న ఈస్టర్ ఫ్లవర్ దాని నుంచి బయటకు వస్తూ ఉన్నది. ఇప్పుడు నేను వింటున్నాను, కమ్ హియర్ ఫాదర్, లుక్ ఎట్ దిస్. ఇప్పుడు కుమారుడు అంటున్నాడు, తండ్రి ఒక్కసారి వచ్చి దీన్ని ఇక్కడ చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఆన్ బ్రూడింగ్. అప్పుడు తండ్రి అంటున్నాడు, చాలా బాగుంది, చాలా బాగుంది, అలాగనే పొదుగుతూ ఉండు. ఆమేన్. వెరీ గుడ్, చాలా బాగున్నది, కీప్ ఆన్ బ్రూడింగ్, కీప్ ఆన్ బ్రూడింగ్. నువ్వు పొదుగుతానే ఉండు. ఆఫ్టర్ వైల్ బ్రూడింగ్ ఎ లిటిల్ మోర్. ఆ తర్వాత ఆయన అలాగ పొదుగుతూ ఉండగా వాట్ కమ్ అవుట్ నెక్స్ట్, తర్వాత ఏమొచ్చింది? వాజ్ ప్రాబబ్లీ ద ఫ్లవర్స్ అండ్ వెజిటేషన్స్. ఆయన అలా పొదుగుతూ ఉండగా అలాగ పువ్వులు బయటకు వచ్చినాయి, కూరగాయలు బయటకు వచ్చినాయి, పక్షులు బయటకు వచ్చినాయి, భూమిలో నుంచి దుమ్ము బయటకు వచ్చింది. ఏమైనా దుమ్ములో నుంచి అలాగ పక్షులు బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ కమ్స్ ద యానిమల్ లైఫ్. ఆ జంతు సామ్రాజ్యం మొత్తం బయటకు వచ్చింది. అండ్ కెప్ట్ గెట్టింగ్ హయ్యర్ లైఫ్. ఇప్పుడు చిన్న జీవం కాస్త పెద్దగా పెరుగుతూ ఉంది. ఏమైనా చిన్న ప్లాంట్ లైఫ్ కాస్త ఇప్పుడు ఏం మారింది? యానిమల్ లైఫ్గా మారింది. ఆయన పొదిగే కొద్దిగా జీవం పెరుగుతూ ఉంది. జాగ్రత్తగా వినాలి. అండ్ కెప్ట్ గెట్టింగ్ హయ్యర్ లైఫ్. ఉన్నతమైన జీవము వస్తూ ఉంది. హయ్యర్ లైఫ్, హయ్యర్ లైఫ్, హయ్యర్ లైఫ్. ఆయన పొదిగే కొద్దికి ఏమవుతుంది? జీవం పెరుగుతూ ఉంది. గ్లోరీ టు గాడ్. అంటిల్ ఫైనల్లీ ఏ మ్యాన్ కమ్ అప్ ఇన్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో ఉన్న మనుషుడు వచ్చేదాకా ఆఖరిగా దేవుడు పొదుగుతానే ఉన్నాడు. విన్నారా? ఆయన మొదటిగా పొదిగినప్పుడు జస్ట్ కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివి వచ్చి అక్కడ ఉన్నాయి. ఆయన అలాగ పొదుగుతూ ఉన్నప్పుడు చిన్న ప్లాంట్ బయటకు వచ్చింది, చిన్న ఫ్లవర్ బయటకు వచ్చింది. అలా పొదుగుతూ ఉండగా కూరగాయలు చెట్లు బయటకు వచ్చినాయి. ఇంకా పొదుగుతూ ఉండగా తండ్రి అన్నాడు, ఆత్మకు కీప్ ఆన్ బ్రూడింగ్, కీప్ ఆన్ ప్రెస్సింగ్. నువ్వు అలాగ పొదుగుతూ ఉండమని తండ్రి చెప్పినప్పుడు అలాగ కుమారుడు పొదుగుతూ ఉండగా ఏమైంది? జంతు సామ్రాజ్యం బయటకు వచ్చింది, పక్షుల సామ్రాజ్యం బయటకు వచ్చింది. ఈయన ఎంతవరకు పొదగాలంటే, జాగ్రత్తగా వినాలి, ఎంతవరకు ఈ కుమారుడు పొదగాలంటే తన స్వరూపములో, తన పోలికలో ఒక వ్యక్తి పుట్టేదాకా, అంటే జీవం ఈయనలో పెరిగి పొదిగే కొద్దిగా జీవం పెరుగుతుంది. ఏమేనండి, ఏమేన్. తన స్వరూపంలో, తన పోలికలో కుమారుడు పుట్టేదాకా, ఒక వ్యక్తి మనుషుడు పుట్టేదాకా ఆ లోగోస్ పొదుగుతానే ఉంది. అందుకే ప్రవక్త అంటున్నా, ఫైనల్లీ ఏ మ్యాన్ కమ్ అప్ ఇన్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్. చివరిగా దేవుని స్వరూపంలో మనిషి బయటకు వచ్చాడు. ఏమన్. స్ట్రేంజ్ సంథింగ్ డిడెంట్ కమ్ అప్ హయ్యర్ దెన్ దట్. దానికి పైగా ఇక కొత్తది ఏమీ కూడా రాదు. దేనికన్నా? ఇదంతా చేసింది చివరికి ఎవరి కొరకంటే, ఆయన జీవం పెరిగి పొదిగి ఫైనల్గా దేవుని స్వరూపం బయటకు వచ్చేసింది.
వచ్చిన తర్వాత ఇంక దీనికి పైగా ఇంక స్వరూపం లేదు. అంటే బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయింది, పొదుగుదల ముగిసినది. ఆఖరిగా ఆయన పొదుగుదల దేవుని స్వరూపంతో ముగిసిపోయినది. ఇంతకన్నా పైగా ఇంకోటి లేదు. వాజంట్ ఇట్? ఉన్నదా? కాన్ గెట్ నో హయ్యర్. ఇట్ వాజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపానికి పైగా ఉన్నతమైనది ఇంకోటి ఏమీ లేదు. అదే ఫైనల్. హల్లెలూయా. ఆ మాట మీరు వింటున్నారా? ఆమేన్. 62 చూడండి, ఇది ఒక్క చదివి నేను ముందుకెళ్తాను. కాబట్టి పరిణామం దానిని ఆ విధంగా పైకి తెస్తుంది. కానీ అవి ఒకదానికొకటి దాటి తమను తాము ఉన్నతంగా చేసుకోలేవు. దే కాంట్ క్రాస్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ హయ్యర్. పక్షి సామ్రాజ్యం పక్షిది, జంతు సామ్రాజ్యం జంతువుది, మనిషి సామ్రాజ్యం మనిషిది. ఆమేన్. ఆ తర్వాత గాడ్ సైడ్ ప్రతి విత్తనము తన జాతిని పుట్టిస్తుందని దేవుడు చెప్పాడు. తమ జాతిని పుట్టిస్తుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దానిలో మనిషి జంతువుని పుట్టించలేడు, జంతువు మనిషిని పుట్టించలేడు. పక్షినే పుట్టిస్తుంది, పక్షి జంతువుని పుట్టించలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, జంతు మాంసం వేరు, మనిషి మాంసం వేరు, పక్షుల మాంసాలు వేరు. అంటే ప్రతి జాతి దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తూ ఉంది. ప్రతి విత్తనము దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తూ ఉంది. గ్లోరీ. చాలా జాగ్రత్తగా వినాలి నా మాటలు. అలా ఎందుకు ఎంత చెప్తున్నానంటే ఒక విషయం కొరకే. ఓకేనా? ప్రతి జాతి దాని యొక్క విత్తనాలను ఫలదీకరిస్తూ ఉన్నది, పెంపొందింపజేస్తూ ఉన్నది, జన్మనిస్తూ ఉన్నది. గ్లోరీ టు గాడ్. గాడ్ సైడ్ ఎవ్రీ సీడ్ బ్రింగ్స్ ఆఫ్ ఇట్స్ కైండ్. ప్రతి విత్తనము దాని జాతిని ఉత్పత్తి చేయులాగానే దేవుడు పలికాడు. నౌ ఇన్ దట్ కమ్ అప్ దెన్ ద మ్యాన్. తర్వాత ఎవరు వచ్చారు? మనుషుడు వచ్చాడు. ఓకేనా? అందరికి అర్థమైంది నా మాట ఇప్పుడు దాకా? కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా పొదుగువాడు. పాత సృష్టి కొరకు దేవుడు పొదిగాడు. మనం చూస్తున్న ఈ క్రియేషన్ కొరకు దేవుడు పొదిగాడు. పొదిగితే ఇదంతా బయటకు వచ్చింది. ప్రవక్త అంటాడు, దాని తర్వాత దేవుడు ఏం చేశాడు? మనిషి మీద పొదగటం ప్రారంభించాడు. ఏమైనా ఫైనల్గా ఎవరు కావాలి దేవుడికి? ఒక మనుషుడు కావాలి. మనుషుడు ఎలా పుట్టాలి? దేవుని స్వరూపంలో పుట్టేదాకా పొదగాలి. ఏమైనా అందుకే ప్రొఫెట్ అంటాడు, పరిశుద్ధాత్మ 7 సంఘకాలాలుగా ఏం చేస్తా ఉన్నది? పొదుగుతా ఉన్నాడు. 6000 సంవత్సరాలుగా 6 దినములు పొదిగాడు, ఒక స్వరూపాన్ని తెచ్చాడు. ప్రారంభములో లోగోస్ అనే వాక్యము 6 దినములు పొదిగాడు. ఫైనల్గా ఎవరు వచ్చారు? దేవుని స్వరూపంలో మనిషి పుట్టాడు. పొదుగుదల కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఆఫ్టర్ సిన్, పాపంలో పడిపోయిన తర్వాత మరలా ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? 6 సంవత్సరాలు మరలా పొదుగుతున్నాడు ఆయన. జాగ్రత్తగా వినాలి. 6 సంవత్సరములు పొదిగాడు ఆయన. ఆఫ్టర్ క్రీస్తు తర్వాత ఆయన 6 సంకాలములు పొదిగాడు. పొదిగి ఇప్పుడు దేవుని కుమారులుగా ఉన్న వాళ్ళు పడిపోయారు కనుక ఇప్పుడు ఈ సృష్టిని, పాత సృష్టి ఎవరు? దేవుని పిల్లలందరూ పాత సృష్టి, వాళ్ళు ఓల్డ్ క్రియేషన్. ఇప్పుడు దేవుడు వాటిని పొదుగుతూ ఏం చేస్తున్నాడు? జన్మను మారుస్తూ ఉన్నాడు, స్వభావాన్ని మారుస్తూ ఉన్నాడు. పొదిగి వాటి విత్తనాలు వాటి జాతిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. కానీ చివరికి ఏం చేయాలంటే ఆయన ఒక దేవుని కుమారుని తేవాలి, దేవుని స్వరూపాన్ని తేవాలి. కాబట్టి ఆఖరిలో ఆయన పొదిగి ఎవరితో ఇప్పుడు ముగింపు చెబుతున్నాడంటే వధువుతో ఇప్పుడు ముగింపు చెబుతూ ఉన్నాడు ఆయన. ఆఖరిగా ఇప్పుడు దేవుడు ట్రావెలింగ్ దేని కొరకంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ వచ్చేదాకా. నీ జీవితంలో దేవుడు ఎందుకు వెట్ట వాతావరణం కలిగి ఉన్నాడంటే కొద్దిపాటి స్వభావం కొరకు మాత్రమే కాదు, కొద్దిపాటి క్రియేషన్ కొరకు మాత్రమే కాదు, ఆ కొద్దిపాటి నూతన సృష్టి కొరకు మాత్రమే కాదు. ఆమేన్. పరిపూర్ణంగా నువ్వు మరలా దేవుని స్వరూపాన్ని పొందేదాకా దేవుడు నీపై పొదుగుతూనే ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను నేను. కాబట్టి ప్రతి జాతి దాని యొక్క విత్తనాన్ని మొలకెత్తింపజేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రొఫెట్ అంటాడు, కొద్ది జాగ్రత్త నా మాటలు పట్టించుకోండి. 6 సంఘకాలములుగా ప్రతి ప్రవక్త జన్మనిస్తూ ఉన్నాడు. ప్రతి సంస్కర్త ప్రతి ఉజ్జీవానికి పిల్లలు పుట్టిస్తూ ఉన్నాడు. మొదటి సంఘకాలంలో ఎఫెసీ ఒక వాక్యానికి పిల్లలు పుట్టారు. ఆ వర్తమానము తన జాతిని ఉత్పత్తి చేసింది. ఐరేనేస్ వచ్చాడు, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాక్యం ప్రకటిస్తూ రివైవల్ తీసుకొస్తూ ప్రతి వర్తమానానికి ఆ విత్తనానికి విత్తనాలు పుడతా ఉన్నాయి. ప్రతి సంఘకాలములో ప్రతి విత్తనానికి ప్రతి వాక్యానికి వాటి విత్తనాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఆమేన్. అందుకే వాళ్ళ ఎఫెసీలో ఉన్న ప్రజలు పౌలు కన్నా ఎక్కువ జీవించలేరు. ఆమేన్.
స్ఫుర్ణ, పెర్గమ, తుయితేర, మార్టిన్ చూసినప్పుడు మార్టిన్ వర్తమానం ఏం ప్రకటించాడో వాళ్ళు అంతే జీవిస్తారు, అంతకని ఎక్కువ జీవించలేరు. జాన్ వెస్లీ వర్తమానం ఉంది, అది శుద్ధీకరణ వర్తమానం. ఆ వాక్యం ప్రకటించినప్పుడు ఆయన ఏం ప్రకటించాడో, ఏది వాళ్ళ హృదయంలో నాటబడిందో వాళ్ళు అంతవరకే జీవించగలరు, అంతకని ఎక్కువ జీవించలేరు. అలాగే పెంతెకొస్తు వరములు వచ్చాయి 6 నుంచి 46 వరకు, 1906 to 1946 పెంతెకొస్తు యుగము. ఈ పెంతెకొస్తు యుగంలో కూడా దేవుడు వరములు తీసుకొచ్చాడు. విలియం సీమోర్ విత్తనాన్ని నాటాడు. అక్కడ నాటినప్పుడు ఆయన ఏమి నాటాడో ప్రపంచం మొత్తం ఆ విత్తనం ప్రబలి వాటి జాతి ఉత్పత్తి చేసింది. ప్రతి రివైవల్ వాటి యొక్క రివైవల్ ఉత్పత్తి చేస్తూ ఉంది. హల్లెలూయా. అలాగనే పిల్లారా, 7th ఏంజెల్ వచ్చినప్పుడు కూడా 7వ దూత 63కి ముందు దాకా ప్రపంచం మొత్తం తిరిగాడు, వాక్యాన్ని ప్రకటించాడు ఆయన. ఇంకా పరిపూర్ణమైన వాక్యం రాలా, ఇంకా సంపూర్ణమైన బయలుపాటు రాలా. 7th ఏంజెల్ భూమి మీద ఉండి ప్రపంచం మొత్తం తిరిగి వాక్యాన్ని ప్రకటించాడు, టేపులు రికార్డ్ చేయబడ్డాయి. ఖచ్చితంగా ప్రవక్త యొక్క విత్తన ప్రకారముగా, అంటే బిఫోర్ ద సెకండ్ రైడ్, 2వ స్వారీకి ముందు, మెస్సయ్య రావడానికి ముందు ఈయన కూడా ఒక ప్రవక్త లాంటి వాడే. ఈయన కూడా ఒక యేసుక్రీస్తు ఉందని ఒక వ్యక్తి లాంటి వాడే. ఏమైనా కుడి చేతిలో నక్షత్రం అయినా. కానీ ఆఫ్టర్ 63 మెస్సయ్య లోపలికి వెళ్ళాడు. ఓకేనా? బిఫోర్ 63 బిలీవర్స్ ఉన్నారు, ఆఫ్టర్ 63 బిలీవర్స్ ఉన్నారు. విలియం బ్రానమ్ బిలీవర్స్ ఉన్నారు, మేఘము శరీరమైన తర్వాత వచ్చిన బిలీవర్స్ ఉన్నారు. ఏ సన్ ఆఫ్ మ్యాన్ బిలీవర్స్ ఉన్నారు, ది సన్ ఆఫ్ మ్యాన్ బిలీవర్స్ ఉన్నారు. 7th ఏంజెల్ బిలీవర్స్ ఉన్నారు, క్లౌడ్ బిలీవర్స్ ఉన్నారు. ఏమే, ఈ 2 రివైవల్స్ చాలా వ్యత్యాసంగా ఉంటాయి. 7th ఏంజెల్ బిలీవర్స్ కాలంలో ఉన్న బిలీవర్స్, వాళ్ళు కూడా వర్తమాన ప్రకారంగా, బోధ ప్రకారంగా నిలబడతారు. డాక్టరీలో కావచ్చు, అపోస్తుల బోధ విషయంలో కావచ్చు, 7th ఏంజెలే ఈ కాలానికి ప్రవక్త అని చెప్తూ వాళ్ళు గట్టిగా నిలబడతారు. కానీ ఆ జాతి తన జాతిని ఉత్పత్తి చేసింది. కానీ ప్రాఫిట్ అక్కడితో ఆగినవాడు కాదు ఆయన. ప్రవక్త 63లో మేఘాన్ని కలుసుకున్నవాడు. ఎప్పుడైతే మెస్సయ్య దిగి వచ్చాడో, ఇప్పుడు మెస్సయ్య విత్తనాలు ప్రారంభించబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. ప్రతి జాతి 7 సంఘకాలాలుగా 7 వర్తమానికులు వాటి జాతిని ఉత్పత్తి చేసి వెళ్ళిపోయారు. స్టిల్ మనం ఇప్పుడు చూస్తున్నాము, మన కళ్ళ ముందే మార్టిన్ లక్షణం ఉంది. విత్తనం ఉందా లేదా? నీతీకరణ విత్తనాలు మన ముందే ఉన్నాయి, శుద్ధీకరణ విత్తనాలు, జాన్ వెస్లీ విత్తనాలు మన ముందే ఉన్నాయి. అంటే ప్రతి జాతి విత్తనాలు మన ముందు కనపడతా ఉన్నాయి. పెంతెకొస్తు రివైవల్ మన ముందే ఉంది. ఇంకో మాట చెబుతాను, 7th ఏంజెల్ రివైవల్ మన ముందే ఉంది. 7వ దూత వర్తమానం కూడా మన మధ్యలోనే ఉంది. కానీ నేను నిజం చెప్తున్నాను పిల్లారా, దీని తర్వాత మెస్సయ్య దిగి వచ్చాడు. ఏ దేవుడైతే బ్రూడ్ అయ్యి ఫైనల్గా ఒక స్వరూపాన్ని కన్నాడో, ఏమేనండి, ఏమేన్ హల్లెలూయా. లోగోస్గా ఉన్న వాక్యము పొదిగి ఆయన ఒక ప్లాంట్ని కన్నాడు. ఆ ప్లాంట్ దేవుని స్వరూపాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచదు, కానీ పునరుద్ధానం ఒక సాక్షిగా ఉంది, దానిలో జీవం ఉంది. పక్షులు కన్నాడు, పక్షుల్లో ఆయన ఒక పక్షిరాజుగా పోల్చబడ్డాడు, పావురంగా పోల్చబడ్డాడు. కానీ ఆయన స్వరూపం అది కాదు. స్వరూపం అనగా స్వభావము, దాంట్లో స్వభావాలు ఉండవు. హల్లెలూయా. అలాగునే ఆయన జంతు సామ్రాజ్యం చేశాడు. ఆయన గొర్రెపిల్లగా గుర్తించబడ్డాడు. ఏమాన్. ఆయన ల్యాంబ్ ఆఫ్ గాడ్గా గుర్తించబడ్డాడు. దేవుని గొర్రెపిల్లగా ప్రభు గుర్తించబడ్డాడు. అయినప్పటికీ ఇంకనూ ఆయన స్వరూపాన్ని తెచ్చే వాళ్ళు రాలా. నేను అంటుంది, మార్టిన్ లూథర్ వచ్చాడు, కొంత చూపించాడు. వెస్లీ వచ్చాడు, కొంత చూపించాడు. బ్రూడింగ్లోనే పరిశుద్ధాత్మ 7 సంఘ కాలములుగా పొదుగుతానే ఉంది. కానీ ఆ పొదుగుదల ఎంతవరకు అంటే కొద్ది వరకు మాత్రమే. ఎంతవరకు ఈ బ్రూడింగ్ జరగాలంటే, పొదగాలంటే స్వరూపం వచ్చేదాకా పొదగాలి. అంటే ఆయన ఏమై ఉన్నాడనే విత్తనాన్ని ఖచ్చితంగా దేవుడు తీసుకొని రావాలి. అందుకే మీరు చూడండి, ఈ కాలంలో మెస్సయ్య దిగివచ్చి ఆ విత్తనాన్ని మరలా భూమి మీద నాటి మొలికెత్తింపజేశాడు ఆయన. ఏమాన్. ఒక ప్రత్యేకమైన విత్తనం ఇది. ఈయన మాత్రమే ఏదైనా చూపించగలడు. ఈయన మాత్రమే పాత కార్యములు చూపించగలడు. బిఫోర్ ద సిన్, పాపానికి మునుపు ఏమై ఉన్నదో అనే కార్యాన్ని ఈయన మాత్రమే చెప్పగలడు. మిగతా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అంత బ్రూడింగ్ అవ్వలా. పరిశుద్ధాత్మ అంతగా పొదుగు ఆపేసింది. హల్లెలూయా. నా మాట వింటున్నారా మీరు అందరూ కూడా? కాబట్టి స్టిల్ ఇప్పుడు 2 రివైవల్ కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు సగం బ్రూడ్ అయిన ప్రజలు, కొంతమంది ఫుల్గా బ్రూడ్ అవుతున్న ప్రజలు, మెస్సయ్య ద్వారా సొంతగా కనబడుతున్న ప్రజలు. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఉద్యమము, ప్రతి వర్తమానము వాటి జాతులను ఉత్పత్తి చేస్తూ ఉంది. ప్రవక్త అందుకే అంటాడు, పైకి వెళ్ళిన తర్వాత ప్రతి వర్తమానికుడి కింద తన వర్తమానం ద్వారా పట్టబడిన ప్రజలు అక్కడ ఉంటారని చెప్పాడు.
ప్రతి వర్తమానికుడి కింద ఆ వర్తమానం కింద పట్టబడిన ప్రజలు అతని చేత గుర్తించబడుతూ ఉంటారని చెప్పాడు. ఈ కాలం ఎలాంటిదంటే మెస్సయ్య కింద విలియం బ్రానమ్ ఉంటాడు, విలియం బ్రానమ్ కింద మనం ఉంటాం. ఎందుకంటే ఈ కాలం ఏ కాలం ఇది? ఈ కాలం ఏ కాలము? స్వయముగా ప్రభువే దిగి వచ్చిన కాలం, ఆయనే విత్తనం నాటిన కాలం. ఏమేనండి ఏమేన్. ఎలాగైతే ఆదామును దేవుడు సృష్టించాడో మరొక్కసారి ఆదామును చేసిన సమయం ఇది. కాలమునికి బయట జీవించిన వ్యక్తి విలియం బ్రానమ్. హల్లెలూయా. ఈ వర్తమానానికి సరి అయిన పన, మెస్సయ్యాకు సరైన విత్తనము. అంటే ఆదాం ఎలాగైతే ఇమేజ్ ఆఫ్ గాడో మరొక్కసారి ఇమేజ్ ఆఫ్ గాడ్ తయారైంది. ప్రొఫెట్ అంటాడు, ఒక పక్క బ్రూడింగ్ జరుగుతూ ఉంది, మరొక పక్క వాడి బ్రూడింగ్ ప్రారంభించబడింది. రెండు పక్కల ఏమన్నా మృగాలు, ఇటుపక్క ఫైనల్ ఇమేజు, అటుపక్క ఫైనల్ ఇమేజు. రెండు స్వరూపాలు ఇప్పుడు తీసుకొని రాబడిన సమయం. జాగ్రత్తగా వింటున్నారా? అవతల పక్క మృగం యొక్క ముద్ర, మృగం యొక్క ఇమేజు, ప్రతిమ తయారైపోతా ఉన్నది. యువతల పక్క దేవుని యొక్క స్వరూపం తయారవుతా ఉన్నది. ఈ రెండు మేనిఫెస్ట్ అయిన కాలం ఇది. ఈ రెండు ఆఖరిలోకి తీసుకొని రాబడి కనబడుతున్న కాలం ఇది, శరీరమైన కాలం ఇది. హల్లెలూయా. కొన్ని మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ మాటలు. కాబట్టి పిల్లరా, మనం ఇప్పుడున్న ఈ కాలము వండర్ఫుల్ ఏజ్ ఇది. మెస్సయ్య దిగివచ్చి తన విత్తనాన్ని మొలకెత్తింపజేస్తున్న కాలం. ఏమేనండి ఏమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, అతని యందు ఎటువంటి శిక్షావిధి లేదని చెబుతాడు ఆయన. ఏమేన్. ఆ క్రీస్తునందు ఉన్నవాడు న్యూ క్రియేషన్. అక్కడ తాగిపోలా, కొద్ది ముందుకు వెళ్ళాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు గమనిద్దాం, ఓకేనా? మొదటిగా క్విక్కనింగ్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ క్విక్కనింగ్? బైబిల్ సెలవిస్తుంది. మొదటి ఆదాము ఎలాంటి వాడంటే, మొదటి ఆదాము జీవించు ప్రాణి. కడపటి ఆదాము ఎవరు? జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని జీవింప చేయగల ఆత్మ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్విక్కనింగ్? క్విక్కనింగ్ అంటే ఏంటి? జీవింప చేయటం అంటే ఏంటి? ముందు నిర్ణయంలో ఎవరైతే ఎన్నిక చేయబడి ఉన్నారో వారి విత్తనాలని మేల్కొలపటమే క్విక్కనింగ్ స్పిరిట్. ఏమేనండి ఏమేన్. జాగ్రత్తగా వినాలన్న మాట. ముందుగా ఎవరైతే ఎన్నిక చేయబడి ఉన్నారో వాళ్ళని పురుకొల్పి మేల్కొలపటమే క్విక్కనింగ్ స్పిరిట్. ఆయన అందుకే ప్రవక్త అంటాడు, ఫస్ట్ ఎక్సోడస్లో మొదటి నిర్గమములో మోషే ఉన్నాడు. మోషే అతని పుట్టుకే ఒక రిడీమర్గా ఎన్నిక చేయబడి పుట్టాడు. ఆ వాగ్దాన ప్రకారంగా మోషే పుట్టినప్పుడు, ఎప్పుడైతే మోషే తల్లి గర్భంలో రూపాంతరపరచబడతా ఉన్నాడో, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాడు, వాగ్దాన ప్రకారముగా అతను తల్లి గర్భంలో పుట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఆమె తన తల్లి గారిని మరి గవర్నమెంట్ ప్రభుత్వము ఒత్తిడి పెట్టడం ప్రారంభించింది, ఎలాగైనా మోషేని చంపాలని. అయితే దేవుడు మోషేని తప్పించి ఆయన వారికి ఒక బయలు పట్టించి మందసములో మోషేని దాచిపెట్టి వాళ్ళు నైలు నది కింద వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళారు. మందసములో మోషేని పెట్టి నైలు నది మీద వాళ్ళు వదిలిపెట్టారు విశ్వాసం బట్టి. ఎటువంటి ముసలి ముట్టకుండా అతీతంగా దేవుడు భద్రత వహించి బాధ్యత వహించి మోషేని తీసుకొని వెళ్తాడు. ఏమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మోషే? ఐగుప్తు ప్రాంతానికి వెళ్తాడు. ఐగుప్తు ప్రాంతంలో ఫరో కూతురు మోషేని పెంచుకోవటం ప్రారంభించింది. ఆ మోషే అని పేరు పెట్టింది కూడా ఆ ఫరో స్త్రీనే. ఏమేన్. ఫరో స్త్రీనే మోషేకి నీళ్ళలో నుంచి బయటికి తీయబడినవాడు గనక, ఇతను బయటికి వచ్చింది నీళ్ళలో నుండి గనక, ఏమేన్, ఇతని పేరు మోషే అని ఐగుప్తి ఫరో కూతురు అతనికి పేరు పెడుతుంది. అయితే అక్కడ ఒక తల్లి ఉంది. ఈ ఫరో కూతురు ఇప్పుడు మోషేకి తల్లి. ఈ మోషే తల్లి చాలా చక్కగా ముద్దుగా మోషేని పెంచుకుంటా ఉంది. ఏమేన్. ప్రొఫెట్ అంటాడు, మొదటిగా మోషే ఎందుకొరకు పుట్టాడో మోషేకు తెలియాలి. అసలు మోషే ఎవరి కుమారుడో మోషేకు తెలియాలి. ఏమేన్. పుట్టిన భూమి, మనమున్న దేశం ఇది మన దేశం కాదని, ఇప్పుడు నాకు కనబడుతున్న తల్లి అసలు నా తల్లే కాదని, నా తల్లి ఇంకొకరు ఉన్నారని, ఏమన్నా నా దేశం ఒకటి ఉన్నదని, నా సంతానం ఇది కాదు, నా దేశం ఇది కాదు, నా ప్రజలు వీళ్ళు కాదని ఒక బయలుపాటు ఇప్పుడు మోషేకి రావాలి. ఏమేన్. ఆమె ఎంతగా ముద్దుగా చూసుకున్నా, ఎన్ని లగ్జరీ లైఫ్ మోషేకి ఇచ్చినా,
కానీ పక్కన రెండవ తల్లి మామ ఈగల్. మొదటి తల్లి ఆల్రెడీ మనం పట్టబడ్డాం. ఇది మొత్తం 3 డైమెన్షన్లో మనం ట్రాప్ చేసింది. ఇది పూర్తిగా అంధకారంలోకి నెట్టింది. మన బ్రతుకు ఇంకా ఐగుప్తి అన్నట్టుగా ఉంది, రేపమాప మన రాజులం అన్నట్టుగా ఉంది. ఏమేన్. కానీ దేవుడు ఏం చేశాడు? నిదానముగా తల్లిని అక్కడే పెట్టి, ఏమేన్, హల్లెలూయా, మామ ఈగలుగా ఆయన దిగివచ్చి, ఆ రెండవ మదర్గా దిగివచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బ్రూడ్ అవుతా ఉన్నాడు. ఆయన మొదటి బ్రూడింగ్ తప్పిపోయినది. వి బైపాస్ రియల్ బ్రూడింగ్. మీకు తెలుసు కదా, నేను చెప్పడం లేదు ఆ మాట. బ్రూడింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ బైపాస్లో బ్రూడింగ్ ద్వారా ఇప్పుడు జన్మలు వస్తూ ఉన్నాయి. నిజానికి రియల్ బ్రూడింగ్ ఇది కాదు. ఆదాము యొక్క వాక్యం పొదుగుతూ ఉండగా జన్మ జరగాల. లెట్ దేర్ బి అంటా ఉండగా జన్మ జరగాల. పలుకబడిన పరిచర్య హవ్వకు దేవుడు ఆయన ఆదాము చేస్తూ ఉండగా జన్మ జరగాల. కానీ ఏం జరిగింది అక్కడ? బైపాస్ బ్రూడింగ్. వెట్ట వాతావరణం మారింది. నిజానికి వెట్ట వాతావరణం ఇలా రావాలి మీకు. నేను ప్రీచ్ చేస్తూ ఉండగా నీ స్పిరిట్ వెట్ట వాతావరణంలోకి వెళ్తూ ఉంటాయి. ఇది రియల్ బ్రూడింగ్. ఇది నిజమైన బ్రూడింగ్ అంటే ఇది. నిజమైన పొదుగుదల అంటే ఇది. కానీ ఏం జరిగింది అక్కడ? బ్రూడింగ్ మారింది. అంటే తల్లి ఇంకొకరు అయ్యారు అక్కడ. ఆమె ఏం చేస్తూ ఉంది? రాంగ్ విత్తనాలకు బ్రూడ్ చేస్తూ ఉంది. తన జన్మను జ్ఞాపకం చేయకుండా, తన 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 మొదటి జన్మను జ్ఞాపకం చేయకుండా, ఆదిలో అతను ఎక్కడున్నాడో జ్ఞాపకం చేయకుండా, తన పొజిషన్ జ్ఞాపకం చేయకుండా ఈ ఫరో కుమార్తె బ్రూడ్ అవుతా ఉంది. కొంతకాలం పాటు బాగానే బ్రూడ్ అయ్యాడు ఆ మొదటి జన్మను బట్టి. బైబిల్ సెలవిస్తుంది, నీటి ద్వారా తీయబడ్డాడు మోషే. నేను అంటాను, ఎవరు బాప్తిజం పొందినా వాళ్ళు రక్షించబడరు. వాళ్ళు ఇంకా ఆ బ్రూడింగ్లోనే ఉన్నారు. మీరందరూ మోషేలే, ఫరో కింద ఉన్నోళ్ళు. నీటి బాప్తిజం ద్వారా రక్షించబడి అక్కడే ఉండిపోయిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ మొదటి తల్లి కింద ఉన్న వాళ్ళే. ఇంకా వాళ్ళు జన్మించలా, ఇంకా వాళ్ళ క్విక్నింగ్ జరగల, ఇంకా వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని చూడలా. వాళ్ళు ఉంది ఇంకనూ హ్యూమనాస్టిక్ రేలంలోనే, వాళ్ళు ఇంకనూ ఉంది మానసిక ప్రపంచంలోనే. వాళ్ళు ఇంకా నిజమైన దాన్ని పట్టుకోవాలి వాళ్ళు. ఎందుకనగా నీకు రెండో మొదటి పరిచయం కావాలా. కాబట్టి మొదటి నీటి ద్వారా వస్తే సరిపోదు, రెండవది ఒక రక్తం పరిచయం కావాలి అక్కడ. అందుకే మీరు గమనించండి, మోషే ఐగుప్తు దేశంలోనే ఆయన రక్తాన్ని పరిచయం చేసినాడు. అంటే ఈ రెండవ తల్లి ఏం చేస్తుంది? ఆత్మను పరిచయం చేస్తూ ఉంది. రెండవ తల్లి రక్తాన్ని పరిచయం చేస్తూ ఉంది. తిరిగి జన్మించే అనుభవాన్ని పరిచయం చేస్తూ ఉంది. ఈ సామ్రాజ్యం కాదు నాన్న ఇది. నిజానికి ఈ జన్మ ఇది కాదు. అది ఒక్కసారిగా జరగల, బూరుడు అవుతా ఉంది. క్విక్నింగ్ స్పిరిట్ అది. అది ఛాయల్లో ఉన్న క్విక్నింగ్ స్పిరిట్. అది మేలుకొలుపుతా ఉంది మోషేని. మోషే, నీ జన్మ ఇది కాదు, నీ ఇల్లు ఇది కాదు, నీ దేశం ఇది కాదు, నీ ప్రభావం ఇది కాదు. నువ్వు ఒక ఈగలై ఉన్నావు. నువ్వు మేలుకో. ఇది కోడిగుడ్డు. ఇది ఈ తల్లి కోడిలాగా ఉన్నది, కానీ నువ్వు కోడి కాదు, నువ్వు పక్షిరాజు. నువ్వు మేల్కో అని చెప్పి మోషేని వాళ్ళ తల్లిగారు పురుకొల్పుతా ఉన్నారు. ప్రవక్త అంటాడు, పక్షిరాజును రేపేదెవరు? డవ్వై ఉన్నది. ఏమేన్, హల్లెలూయా. ఆ పావురం దిగవచ్చి ఏం చేస్తుంది? పక్షిరాజును మేలుకొల్పుతా ఉన్నది. ఒక్కసారి పైకి లేవండి, ఒక్కసారి మేల్కోండి. నీటి బాప్తిసం కాదు, స్పిరిట్ బాప్తిసం కావాలి. ఎప్పుడైతే రక్తం నీ హృదయానికి త్రాకబడిద్దో అదేంటి? రెవల్యూషన్. అది ఒక్కసారి నీ ప్రత్యక్షత నీ హృదయం తాకినప్పుడు నీకు బయలుపాటు వచ్చింది. ఒక ప్రత్యక్షత నీకు వచ్చింది. ఏ ప్రత్యక్షత? క్విక్కింగ్ చేయబడతావు నీవు. ఓ, నా జన్మ ఇది కాదు ప్రభువా, నా ఆది ఇది కాదు, మమ్మీళ్ళు కాదు, మా నాన్న వీళ్ళు కాదు. నిజానికి నా ఈగలు ఎవరో ఉన్నారు. నా తల్లి మామ ఒకటి ఉన్నది, మామ ఈగలు ఒకటి ఉన్నది. ఆ తల్లి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను ఒక్క తల్లి కింద ఉండి మరో తల్లిని చూస్తూ ఉన్నాడు. దీంట్లో ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఉన్నాడు, ఈ డైమెన్షన్లో ఉన్నాడు. కానీ ఒక పరిమాణం చూస్తూ ఉన్నాడు. లైక్ మన వలే అది ఛాయ్గా పెట్టబడింది అక్కడ. మన వలే ఒక పరిమాణంలో నుండి ఇంకో పరిమాణం చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రొఫెట్ అంటే ఒకే కిటికీలో నుండి ఫరో చూశాడు. ఎవరిని? ఐగుప్తు ప్రజల్ని, క్షమించండి, ఇజ్రాయెల్ ప్రజల్ని. ఫరో కళ్ళకు ఆ కిటికీ గుండా చూసినప్పుడు వాళ్ళు బురద తొక్కునే ప్రజలుగా కనపడ్డారు, మట్టి పిసుకునే ప్రజలుగా కనపడ్డారు, వాళ్ళు బానిసలుగా కనపడ్డారు. వాళ్ళు దే ఆర్ ద స్లేవరీస్. ఎవరి కళ్ళకి? ఫరో కళ్ళకి. ఫరో కళ్ళకి ఎవరు? వాళ్ళు ఒక బానిసలు, మట్టి తొక్కే ప్రజలు, బురద తొక్కే ప్రజలు. కానీ అదే కిటికీ గుండా మోషే చూడటం ప్రారంభించాడు. ఈ మోషే చూడగానే వెంటనే బయలుపాటు రాలా. దానికి ముందు బ్రూడింగ్ జరిగింది. అక్కడ వర్తమానం ప్రకటించబడతా ఉన్నది. హల్లెలూయా. అతను పెద్దవాడైనప్పుడు మోషే, ఏమేన్, పౌలు అంటాడు, నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళు తలంచింది, పెద్దవాడైనప్పుడు నా ఆలోచన విధానం మారింది, నా తలంపులు మార్చబడ్డాయి, నా విధానం మార్చబడింది. అంటే క్విక్నింగ్ జరిగింది అక్కడ. ఎప్పుడైతే మోషే మేల్కొన్నాడో, క్విక్నింగ్ చేయబడ్డాడో,
వాళ్ళు ప్రశస్తమైన ప్రజలు కనపడతా ఉన్నారు. వాళ్ళు బురదకే ప్రజల్లాగా లేరు. వాళ్ళు దేవుని పిల్లలు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? దేవుని సంతానము. హల్లెలూయా. అంటే ఏం జరిగింది పిల్లరా? మనిషి మళ్ళీ మేలుకోవటం ప్రారంభించాడు. దిస్ ఇస్ అ రియల్ క్విక్కనింగ్. గుర్తుపట్టండి, ఒక మనిషిలో మొదటిగా జరగాల్సింది ఏంటంటే క్విక్కనింగ్ స్పిరిట్. మొదటిగా కడపటి ఆదాము వర్తమానం తన యొద్దకు వచ్చి నేను మేలుకొలపాలా. మేలుకొలపడం అంటే కేవలము నువ్వు ఆదిలో ఉన్నావు, నిత్యత్వంలో ఉన్నావు అని చెప్పడం కాదు. అది రియాలిటీగా నీకు బయలుపడి రావాలా. ఎందుకంటే ప్రొఫెట్ ఇవన్నీ బోధించాడు అనమాట. ప్రవక్త ఇవన్నీ బోధించుకుంటూ వచ్చాడు. ఆ బోధ విని నువ్వు ఉన్నావని అనుకోవడం కాదు, ప్రత్యక్షత నీ హృదయానికి ఖచ్చితంగా తగలాలి. నేనంటా నిత్యంగా ఎవరైతే క్విక్కిన్ చేయబడ్డారో వాళ్ళ ప్రపంచము, వాళ్ళ డైమెన్షన్ మారిద్ది. గ్లోరీ టు గాడ్. వాక్యం చూసే విధానం మారిద్ది, కన్నులు మారుతాయి, నడక మారిద్ది. గ్లోరీ. రీలం మారిద్ది, దేశం మారిద్ది నీకు, ప్రపంచం మారిద్ది నీకు, సామ్రాజ్యం మారిద్ది నీకు. హల్లెలూయా. అందరు చూపు వేరు, నీ చూపు వేరు. బికాజ్ యువర్ క్విక్కిన్. నువ్వు పైకి లేపడ్డావు, నువ్వు పురుకోలు పడ్డావు, నువ్వు లేపబడ్డావు నీవు. హల్లెలూయా. అందరిది ఒక చూపు, కానీ నీ కన్నులు ఒక రకంగా ఉంటాయి. ఫరో కన్నులు వేరు, ఫరో కింద ఉన్న కన్నులు వేరు. ఆ మొదటి తల్లి కింద ఉన్న అనేక మంది కుమారుల కన్నులు వేరు, మోషే కన్నులు వేరు. గ్లోరీ బీ టు గాడ్. ఒక సూపర్ న్యాచురల్ ఐస్ అవి. ఆ చూసే కన్నులు కూడా వాక్యాన్ని, ఆ గడియ బయలుపాటుని చూస్తాయి. ఏమైనా ఎందుకొరకు క్విక్నింగ్? మోషే ఎందుకొరకు మేలుకొన్నాడు? తన గడియని చూడడానికి. తాను ఎవరో గుర్తుపట్టాలి, ఆ గడియ వర్తమానం గుర్తుపట్టాలి, తన కాలాన్ని గుర్తుపట్టాలి, ఎందుకొరకు పుట్టాడో గుర్తుపట్టాలి. ఎందుకొరకు వర్తమానం నీకు ఇవ్వబడిందంటే నీ పొజిషన్ నువ్వు ఎరగటానికి, నీ స్థానాన్ని, నీ పొజిషన్ నువ్వు ఎరిగి, హల్లెలూయా, దాంట్లో జీవించుటగా నీకు వర్తమానం ఇవ్వబడింది. హల్లెలూయా. ఇది నీది కాదని ఎరిగినప్పుడు, ఈ జన్మ నీది కాదని ఎరిగినప్పుడు, నువ్వు ఉంది బానిస గృహంలో ఎరిగినప్పుడు, ఒక్కసారి నువ్వు ఇక్కడ నుంచి విదిలించబడి నీదంటూ అసలు ఇది కాదు, నీ దేశం వేరు, నీ ప్రజలు వేరు, నీ ప్రాంతం వేరు అని నువ్వు ఎరిగినప్పుడు నీ ఆలోచన విధానం మొత్తం మారిపోవాలి. అకార్డింగ్ టు యువర్ యాక్ట్. నీ క్రియ ప్రకారంగా అది చూపించవచ్చు. నువ్వు క్విక్కిన్ చేయబట్టమంటే ఖచ్చితంగా నువ్వు, ఎందుకంటే అబ్రహాము వాగ్దాన భూమిలో ఉన్నప్పటికీ గుడారం వేశాడంట. ఎగ్జాంపుల్ చెప్తున్నా మామూలుగా. అంటే తన స్థానం తను ఎరిగి పనిచేస్తూ ఉన్నాడు అక్కడ. నేను అంటాను పిల్లరా, మీ క్రియల్లో మార్పు జరిగింది. నువ్వు క్విక్కిన్ చేయబడతావు. రియాలిటీగా మాట్లాడుతున్నాను నేను. నువ్వు నిజముగా దేవుడి చేత, వర్తమానం చేత తెరవబడితే, నీ నేత్రాలు తెరవబడితే నీ నిర్ణయాలు మార్పు వస్తాయి, నీ డెసిషన్లో మార్పు జరిగిద్ది. హల్లెలూయా. అది ప్రపంచానికి వ్యత్యాసంగా ఉండిద్ది, కానీ అది దేవుడికి ఇంపుగా ఉండిద్ది. ఇక్కడ తొంగి చూసినప్పుడు 100 మందిలో 10 లక్షల్లో ఒకడు క్విక్కిన్ చేయబడ్డాడు అక్కడ. నా కుమారుడు ఒకడు ఉన్నాడు అన్నాడు దేవుడు. ఐగుప్తు ధనము కన్నా ద క్విక్కనింగ్ స్పిరిట్ మనిషిని లేపింది అక్కడ. ఆ ధనభోగాలు మొత్తం వదిలిపెట్టి, సిరిసంపద మొత్తం వదిలిపెట్టి, ప్రభువా నాకు వాళ్ళు కావాలి ప్రభువా అన్నాడు. ఆ డెసిషన్ దేవుడికి చాలా నచ్చింది. జాగ్రత్త, కొద్ది ముందుకెళ్దాం మనము. జాగ్రత్తగా వినండి. మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషిని క్విక్కింగ్ చేస్తున్నాడు. మనిషిని మేల్కొల్పి పైకి లేపి ఒక సామ్రాజ్యం చూపిస్తున్నాడు. వాళ్ళు విశ్వాసము కన్నా చూడటం ప్రారంభించినప్పుడు వాళ్ళ కనుదృష్టి మారుతుంది, వాళ్ళ నిర్ణయాలు మారుతున్నాయి, వాళ్ళ ఉద్దేశాలు మారుతున్నాయి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వాళ్ళు చూస్తుంది మొత్తము కూడా విశ్వాసము గుండా గనక ప్రతి విషయంలో అది వ్యత్యాసకరంగానే ఆ స్పిరిట్ ప్రయాణం చేస్తూ ఉంది. రెండవది పిల్లరా, ఆ వ్యక్తిలో ఏం జరగాలి? రూపాంతరత జరగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విధానం. ప్రవక్త అంటాడు, గాడ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్. రూపాంతరపరచుటకు దేవుని శక్తి. ఏమన్? రూపాంతరపరచుటకు దేవుని శక్తి, రూపాంతరపరిచే దేవుని శక్తి. ఏమన్? దేంట్లో రూపాంతరత? ఒక్కసారి నీ విత్తనాన్ని దేవుడు మేల్కొలిపినప్పుడు ఆ విత్తనం పగిలిద్ది. సూర్యరశ్మి తగలగా విత్తనం పగిలిద్ది. ఆ విత్తనం పగిలి పెద్ద కొండ ఉన్న, రాయి ఉన్న, అది పగలగొట్టుకుని బయటకు వచ్చింది. ఎప్పుడైతే విత్తనం పగిలిందో అక్కడితో దాని స్టేజ్ ఆగిపోకూడదు. ఏమన్? వన్స్ యూ రీబోర్న్, యూ గాట్ ద రీబోర్న్ ఎక్స్పీరియన్స్, నువ్వు ఖచ్చితంగా ఆ ప్రపంచంలో జీవిస్తావు, ఆ రేలంలో ఉంటావు, నీ ప్రపంచంలో నీవు ఉంటావు. నీ ప్రపంచం వేరు, నీ వైఖరి వేరు, నీ విధానం వేరు. నువ్వు ఒక అతీతమైన జనుడు నీవు. ఆమేన్. గ్లోరీ. అది విత్తనం పగులుట. బై క్విక్కనింగ్ స్పిరిట్ సీడ్ పగిలింది అక్కడ, విత్తనం పగిలింది అక్కడ. అక్కడి నుంచి టేక్ ఓవర్ ఏంటంటే రూపాంతరపరచు శక్తి. ఫర్ ద ఎలక్టెడ్ సీడ్స్ మాట్లాడుతున్నా నేను.
ఎన్నిక చేయబడిన విత్తనాలకు రెండవ జరిగే ప్రక్రియ ఏంటంటే క్విక్కిన్ చేయబడిన ప్రజలను కొనసాగించడానికి వచ్చిన రూపాంతరపరచు శక్తి. దేని కొరకు రూపాంతరత? దేవుని స్వరూపంలోకి తీసుకెళ్లే రూపాంతరత. ప్రతిరోజు నీ లోపల ఏం చేయాలంటే ఆయన నేను రూపాంతరపరుస్తూ ఉండాలి. అందుకే ప్రొఫెట్ అంటాడు, విత్తనము పగలగొట్టబడిన తర్వాత దానిలో ఉన్న లైఫే, జీవమే, అది ట్రాన్స్ఫర్మేషన్ పవర్ కలిగి ఉంది అన్నాడు. జాగ్రత్తగా వినాలి. విత్తనం పగలగా విత్తనంలో ఏముంది? లైఫ్ ఉంది, చూడటం ప్రారంభిస్తూ ఉంది, ఒక ప్రపంచంలో ఉంది. ఎవరైతే దీని కొరకు అభిషేకించబడి ఎన్నికించబడి ఉన్నారో ఆ జీవము రూపాంతరపరచబడటానికి ఇష్టపడతా ఉంది. లార్డ్, నన్ను ఎక్కడ ఆపొద్దు ప్రభువా, నన్ను రూపాంతరపరచు, నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయి ప్రభువా, ఇంకొంత లోతుగా తీసుకెళ్ళి ప్రభువా అని ఆ సీడ్ లోపల జీవం బయటికి పరిగెడతా ఉంది. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, గాడ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్, రూపాంతరపరచుటకు వచ్చిన దేవుని శక్తి. ఎంతవరకు ప్రవక్త అందుకే అంటాడు, దేవుడు ట్రాన్స్ఫార్మర్ కానీ వాడు డీఫార్మర్. దేవుడు రూపాంతరపరచువాడు కానీ సాతాను రూపాన్ని తొలగించేవాడు, డీఫార్మర్. ఏమైనా హవ్వ విత్తనానికి వాడు పాయిజన్ స్ప్రే కొట్టాడు అన్నాడు. పాయిజన్ స్ప్రే కొడతా ఉంటే విత్తనం పగలగొట్టబడి నిజానికి ఆ జీవం బయటికి వెళ్ళాలా, ఎదుగుతా ఉండాలా. అదేం జరిగిందంటే విత్తనం పగిలింది కానీ నెక్స్ట్ స్ప్రే అధికంగా కొట్టుట బట్టి డీఫార్మర్ వచ్చి పొలాన్ని, విత్తనాన్ని మొలకెత్తింప చేయకుండా వాడు కొట్టే స్ప్రేని బట్టి అదేం జరిగిందంటే విత్తనం కుళ్ళిపోవటం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను చూడండి, ఎన్నిక చేయబడి మేలుకొల్పబడి క్విక్కిన్ చేయబడి ఉన్న ప్రజలు నెక్స్ట్ దేని కొరకు ప్రయాసపడతారు? ఆమేన్. మీరు మరలా పాయిజన్ మెసేజ్లు వింటున్నారంటే మీ విత్తనాన్ని మీరే చంపుకుంటున్నారని అర్థం. చాలామంది అన్నిట్లో ఒకే గాడిలో కట్టేసి వెళ్తూ ఉంటారు. అన్నీ ఒకే గాడిలో కట్టేసేసి మెసేజ్ బ్రదర్ మెసేజ్. నీకు నిజంగా నువ్వు మేల్కొంటే, నువ్వు నిజంగా రియాలిటీకి మాట్లాడుతున్నా, రియల్గా నీ స్పిరిట్ కానీ క్విక్కిన్ చేయబడితే నీ యొక్క లోపల స్పిరిట్ రూపాంతరపరచు వర్తమానాల కొరకు ప్రయాసపడతా ఉండిద్ది. ఇంకా దేని కొరకు ఆ స్పిరిట్ ఉండదు. ఇంకా ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ మెసేజెస్, నా రూపాన్ని మార్చే, నా స్వభావాన్ని మార్చే. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ వచ్చిందే ఫ్రమ్ సీడ్ టు ప్లాంట్గా చేయటానికి. జాగ్రత్తగా వినాలి. నీకు 7 సీల్ తీసుకొని రాబడి మేఘము దిగివచ్చి నేను విత్తనం పగలగొట్టింది. నీ గడిని గుర్తుపట్టావు, నీ పొజిషన్ గుర్తుపట్టావు, నీ డెస్టినీ గుర్తుపట్టావు. నెక్స్ట్ పొజిషన్ ఏం చేయాలి? రూపాంతరపరచే శక్తి నిన్ను పట్టుకొని లోపల తీసుకెళ్తా ఉండాలా, రూపాన్ని ఇవ్వటానికి. కోల్పోయిన స్వరూపాన్ని. అందుకనే బ్రూడింగ్. ఎందుకొరకు బ్రూడింగ్? దేని కొరకు? కోల్పోయిన స్వరూపం మరలా వచ్చేదాకా, స్వరూపం వచ్చేదాకా నీలో రూపాంతరపరచు శక్తి ప్రయాణం చేస్తూనే ఉండాలా, ట్రాన్స్ఫర్మేషన్ పవర్. అందుకే ప్రొఫెట్ అంటాడు, మరియ లోపల ఏం జరుగుతూ ఉంది? ప్రవక్త అందుకే అంటాడు, మరియ ఎన్నిక చేయబడింది. గాబ్రియెలు వచ్చాడు, వాక్యం బోధించాడు. వాక్యం బోధించగా గర్భంలో విత్తనం పడింది. అండమైన పిండమైన. స్పిరిచువల్గా నా మాటలు వినండి, అండమైన పిండమైన. ఇప్పుడు ఆ విత్తనము పగలగొట్టబడింది. క్విక్కినింగ్ స్పిరిట్ వచ్చి విత్తనాన్ని తాకింది, పగిలింది. ఏమేన్. ఇప్పుడు లోపల ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, క్రీస్తు పెరుగుతూ ఉన్నాడు. మీరు చూడొచ్చు, కొన్ని నెలలు గడిచిన తర్వాత మరియ ఎలిజబెత్ గృహానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి యేసు అనే పదాన్ని మరి ఉపయోగించింది. ఎప్పుడండి? ఒక 3 నెలల టైంలో నామం బయటకు వచ్చింది. ఇమేజ్ లోపల పెరుగుతుంది. అంటే క్విక్కినింగ్ దగ్గర ఆగిపోలా కానీ ట్రాన్స్ఫార్మ్ కొరకు ముందుకెళ్ళింది. జాగ్రత్తగా వినండి. స్వరూపం పెరుగుట అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరపరిచే కొండ అంటే ఏంటి అసలు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మౌంటైన్? మరలా దేవుడికి దేవుడు పుట్టాడని అర్థం. ఓకేనా? చిన్నప్పటి నుంచి పెరిగి మనవలే పెరిగి పెద్దవాడయి దేవుడిగా మారాడు ఒక వ్యక్తి. అందుకే ఆయన మానవుడిగా కావాల్సి వచ్చింది మనకు మాదిరి నిమిత్తం. విన్నారా నా మాట? మనకు మాదిరి నిమిత్తమే ఐగుప్తులోకి వచ్చాడు, మనకు మాదిరి నిమిత్తమే బబులోనులోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాలంలోకి ఎందుకు వచ్చాడు? నీకు నాకు మాదిరిగా ఉండి దేవుడిలాగా మారటానికి.
ఏమన్ ఆయన వచ్చాడు రూపాంతరపరిచే కొండ మీద మీరు గమనించినప్పుడు ఆయన దేవుడిగా తను విప్పుకోవటం ప్రారంభించాడు. దేవుడితో మాట్లాడటానికి మోషే వచ్చాడు, దేవుడితో మాట్లాడటానికి ఏలియా వచ్చాడు. ఎవరైనా రూపాంతరపరచువాడు. అందుకే ఆదాము ఆత్మ రూపాంతరపరచలేదు, రూపాన్ని కోల్పోయాడు. హీ ఈజ్ ఓన్లీ ఎవరు లివింగ్ సోల్. అతను కేవలం జీవించగలడు మాత్రమే, ఎవరిని అతను రూపాన్ని ఇవ్వలేడు. ఈ హ్యాస్ నో ట్రాన్స్ఫర్మేషన్ పవర్. రూపాంతరపరిచే శక్తి ఆదాములో లేదు. ఎందుకనగా తన రూపాన్ని కట్టుకున్నవాడు కాదు. చిన్నప్పటి నుంచి మనవలే పట్టి రూపాన్ని కట్టుకున్నవాడు కాదు ఆదాము. ఎందుకు అతనికి ఆ మర్మం తెలియదు అతనికి. ఏమేనండి, నా మాటలు వింటున్నారా? ఒక బటర్ఫ్లై ఎలా మారిద్దండి? 4 దశలుగా బటర్ఫ్లై మారిద్ది. అది పుట్టుకతో బటర్ఫ్లై అనుకో, దానికి తెలియదు. ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్, ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా ఒక బటర్ఫ్లైగా మారిద్దో అన్న సంగతి మారిందే చెప్పగలిగిద్ది. అవునా కాదా? కానీ ప్రారంభంలో లెట్ దేర్ బి అని పుడితే అది చెప్పలేదు, ఎందుకంటే దానికి ఆ ప్రాసెస్ తెలియదు. హూ ఈజ్ ఆదాము? ఆదాము ఎలాంటి వాడు? ఆదాము రూపాంతరం యొక్క విలువను తెలియనివాడు, ప్రాసెస్ తెలియనివాడు, ప్రక్రియ తెలియనివాడు. అతను పుట్టుకే దేవుడిగా పుట్టాడు, దేవుని స్వరూపములో పుట్టాడు. కానీ కడపటి ఆదాము ఎలాంటి వాడు? రూపాంతరతలో వచ్చినవాడు. అందరూ చూస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో అని పెరిగాడు ఆయన. నిజంగానే రాళ్ళు విసురుతున్నారు అతని మీద. అతను అబద్ధ ప్రవక్త అంటున్నారు, తిండిపోతు అంటున్నారు, అబద్ధ క్రీస్తు అంటున్నారు, అబద్ధ మెస్సయ్య అంటున్నారు. కానీ ఎలా వచ్చాడు ఆయన? రూపాంతరత కొరకు ఆయన దీంట్లో పుట్టి మనకు మాదిరి నిమిత్తం పెరిగినవాడు ఆయన. ఆయన పుట్టుకతో డవ్వు కాదు, డవ్వుగా మారినోడు. హల్లెలూయా! ఆ మాస్టర్ పీస్ సాధారణమైనది కాదు అది. హల్లెలూయా! తండ్రి చేత ఆ మహోన్నతమైన కళాఖండం చెక్కబడతా ఉంది ప్రతిరోజు. తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ద ట్రాన్స్ఫర్మేషన్. మొదటిగా క్రీస్తు పుట్టగానే తన స్థానాన్ని ఎరిగాడు. ఆ మాట విన్నారా? మరియ వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి, యేసు అనే పదం పలికింది. ఎన్ని నెలలప్పుడు అండి? 3 నెలలప్పుడు. ఏమేన్? యేసు అనే నామం కూడా సంఘానికి వచ్చింది ఎప్పుడు? కొద్దిగా రూపాంతరత వచ్చినప్పుడే. యేసుక్రీస్తు నామాన్ని బాప్తిజంగా ప్రకటించి పాపాలను క్షమించి బాప్తిజాలు ఇవ్వటం, దయ్యాలు వెలగొట్టడం ఎప్పుడు జరిగింది? వాళ్ళల్లో క్రీస్తు కొంతవరకు పెరిగినప్పుడే. 3 నెలలు మాత్రమే. ఏమని మీరు అందుకే చూడండి, 9 నెలలు గడిచిన తర్వాత ఎప్పుడైతే మరియలో క్రీస్తు సంపూర్ణంగా రూపాంతరపరచబడ్డాడు, ఒక ఇమేజ్ తయారైందో, తర్వాత వచ్చింది ఖడ్గం చంపడానికి. మోషేకి అంతేనా? గర్భంలో ఉన్నప్పుడు రాలా చంపమని. ఎఫెసులో ఖడ్గం వచ్చేలా చంపడానికి. స్ఫుర్ణ, పెర్గమ, తుయితేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అప్పుడు దాకా రాలా. మొదటిగా మనుషులలో ఎప్పుడైతే దేవుడు పరిపూర్ణమవుతున్నాడో, ఎప్పుడైతే మనుషులలో పరిపూర్ణమైన క్రీస్తు రూపుదాల్చబడుతున్నాడో అప్పుడు వస్తుంది ఖడ్గం. ఆఫ్టర్ మేరీ పరిపూర్ణంగా క్రీస్తుని ధరించిన తర్వాత, ఆ తర్వాత ఖడ్గం బయటకు వచ్చింది. చంపండ్ర 2 ఏళ్ల బాలున్నని. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తుకి వెళ్ళిపోయింది. ఆ రాజు మరణించిన తర్వాత మరలా అక్కడి నుంచి నజరేతుకు వచ్చాడు ఆయన. నా మాట వింటున్నారా? ఎందుకొరకు 2000 సంవత్సరాలుగా ఇంకా ఖడ్గం రాలేదంటే ఆ పరిపూర్ణమైన వధువు ఇంకా రాలా. క్రీస్తు యొక్క పోలికలో సంపూర్ణంగా మార్చబడిన వధువు ఇంకా రాలా. అందుకొరకే వెయిటింగ్ ఆయన. ఏమేన్? జాగ్రత్తగా వినాలి. మీలో సంపూర్ణంగా అంటే సార్వత్రిక వధువులో క్రీస్తు సంపూర్ణంగా రూపాంతరపరచబడినప్పుడు అప్పుడు వచ్చింది ఖడ్గం బయటికి. హల్లెలూయా! వాడు హాఫ్ ఆఫ్ బేబీని చంపడోడు, చంపడం ఫుల్ బేబీ. మెచ్యూర్ క్రైస్ట్ మారాలి లోపల. క్రీస్తు పరిపూర్ణంగా మనలో మెచ్యూర్ అయినప్పుడు మాత్రమే వాడు దిగి వస్తాడు మనం చంపడానికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి క్రీస్తు ఎవరంటే మన వంటి వాడిగా పుట్టి పెరిగినవాడు. ఆయనకి మాత్రమే ఉంది రూపాంతరపరిచే శక్తి. జాగ్రత్తగా వినాలి. రూపాంతరపరిచే శక్తి ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఒకటి క్వికనింగ్ స్పిరిట్ అయిందే. జాగ్రత్తగా వినాలి. ఈ టేక్ ఓవర్ ఎలా ఇచ్చాడంటే
ఈ క్విక్నింగ్ చేసే ఆత్మ లాస్ట్ టైం మీకు చెప్పాను, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమందిని ఎన్నుకోవటం ప్రారంభించాడు. పేతురు, యోహాను, యాకోబుని ఎన్నుకున్నాడు ఆయన. ఆయన ఎన్నుకున్న తర్వాత ఏం చేయాలి? మొదటిగా వారి స్థానం వాళ్ళకి చెప్పాలి. అవునా? కమ్ అండ్ ఫాలో మీ అనగానే రారు కదా. కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు, వచ్చేస్తారు అందరూ నడుచుకొని. అంటే ఏదో జరుగుతుంది అక్కడ. కమ్ అండ్ ఫాలో మీ అనే మాట వెనకాల ఏముందంటే క్విక్నింగ్ స్పిరిట్ ఉంది. వాళ్ళ జన్మని జ్ఞాపకం చేసే జీవింపు చేయు ఆత్మ ఉన్నది. జీవింపు చేయు ఆత్మ అంటే ఏంటి? దీన్ని మరిచిపోయి ఈయన దేవుని కుమారుడని మాదిమ స్థానం ఇది కాదని గుర్తుపట్టడమే జీవింపు చేయు ఆత్మ. అంటే ఆ గడియ బయలుపాటుని గుర్తుపట్టే క్విక్నింగ్ స్పిరిట్ వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ఇక్కడతో ఆయన వాళ్ళందరిని ఆకర్షించుకున్నాడు. ఎన్నిక చేయబడిన విత్తనాలను ఆకర్షించుకున్నాడు ఆయన. ఆఫ్టర్ రిజరెక్షన్, పునరుద్ధానం తర్వాత దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేయబడిన విత్తనాలే కనబడుతూ ఆ నిదానంగా ట్రాన్స్ఫర్మేషన్ పవర్ని చూపించడం ప్రారంభించాడు. వాళ్ళ దేహంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? క్విక్నింగ్ చేశాడు. ఇది ఆయనకి జరిగింది, వీళ్ళకి జరిగింది. జాగ్రత్తగా వినాలి. ఆయన మేలుకొన్నాడు, తన జనమను గుర్తుపట్టాడు. 12 ఏళ్ల వయసులో దేవాలయంలోకి వెళ్ళాడు, లేఖనం చదివాడు. ఈ దినం ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరిందని చెప్పాడు. మొదటిగా ఆయన క్విక్కిన్ చేయబడ్డాడు. మన వల్లే తండ్రి ద్వారా మొదటిగా తన జన్మను తాను ఎరిగాడు. తండ్రి చిత్తమే నా జీవాహారం అని పలికాడు ఆయన. మొదటిగా తన స్థానం ఎరిగి ఆయన ఎల్లప్పుడూ తన పొజిషన్ కొరకు ప్రయత్నపడతా ఉన్నాడు. ఏమన్, నీ స్థానము నువ్వు ఎరిగినప్పుడు దాన్ని పట్టుకోవడానికి గల ప్రయత్నము నువ్వు చేస్తావు, రియల్గా ఎరిగితే. ఏమే, రెబ్కా తన స్థానం ఎరిగినప్పుడు నేను ఇస్సాకు భార్యే అనే బయలుపాటు కలిగినప్పుడు ఆమె ఏం చేసింది? అన్నిటి వదిలిపెట్టింది. బికాస్ షీ వాజ్ క్విక్కెండ్. ఆ మేలుకుంది ఆమె. ఇంకా వాళ్ళు వచ్చి ఒక 10 రోజులు ఉండమంటే ఆమె ఉండట్లేదు ఇంకా. ఎందుకు? ఆమెకు అర్థమైంది తన డెస్టినీ ఏంటో. పుట్టుక కారణం ఆమెకు అర్థమైంది. ఏమే, భౌతికం కాదండోయ్. ఇస్సాకు మీద ప్రేమ కాదు, మామూలు సాధారణంగా మన వాళ్ళు చెప్పుకునే హ్యూమనాస్టిక్ రియల్ రెవల్యూషన్ కాదు. ఆమె వాక్యం బోధిస్తున్నప్పుడే ఆమెకేం జరిగింది? లోపల స్పిరిట్ మేలుకుంది. వాక్యం వెళ్తా ఉంది, అందరు మౌనంగానే ఉన్నారు. లాభాన్ని వింటున్నాడు కానీ స్పృహ లేదు. అందరూ వింటున్నారు, వర్తమానం బయటికి వెళ్తుంది కానీ ఎవరిని మేలుకోట్లా, క్విక్కిన్ అవ్వట్లా. కానీ ఎన్నిక చెప్పిన రెబ్కా మాత్రం మేలుకుంది. ఏమంది? నువ్వు వెళ్తావా అంటే ఎస్, ఐ విల్ గో విత్ హిమ్. ఏమైనా ఆ గమ్యం చేరేదాకా ప్రయాణం చేస్తానే ఉంది ఆమె. ఎందుకొరకు? మేలుకుంది ఆమె. ఏమైనా అందుకే తర్వాత మీరు గమనించండి, వెంటనే జన్మ జరగల. ఇస్సాకు వెంటనే పుట్టల, క్షమించండి, యాకోబు పిల్లలు వెంటనే పుట్టల. ఏం జరగాలి? అక్కడ బ్రూడింగ్ అవ్వాలి, రూపాంతరపరచు శక్తి జరుగుతూ ఉండాలా, ఆమె స్వరూపాన్ని మార్చాలా. ఆమె ప్రారంభంలో ఇస్సాకులాగా వచ్చేలా. సంఘము 7 సీల్ తెరవబడగానే దేవుని స్వరూపంలో మారిపోదు. గడియ వర్తమానాన్ని గుర్తుపట్టింది. తర్వాత నెక్స్ట్ పని ఏంటి? ఫాలో ద మెసేజ్. రూపాంతరత కొరకు ప్రయాణం చేయుట, ఇస్సాకులాగా మారేదాకా ప్రయాణం చేయుట. అంతేనా జరిగింది? అరణ్య ప్రయాణం ఏంటి? వర్తమానం ప్రకటించబడతా ఉన్నాయి, వాక్యం బోధిస్తూ ఉన్నాడు ఆయన. మా ఇస్సాకు ఎలా ఉంటాడు, మా యజమానుడు ఎలా ఉంటాడు. ఇంటికాడ చెప్పలా పూర్తి వాక్యాన్ని. ఇంటికాడ యేసుక్రీస్తు ఎలాగైతే భూమి మీద ఉండి వారి నేత్రాలు ముట్టి ఆకర్షించుకున్నాడో అలా ఆకర్షించాడు ఎలియాజరు. గ్లోరీ టు గాడ్. తర్వాత ఏముంది? ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యి బయటకు వస్తావో, ఏమన్, పూర్తిగా వదులుకొని. అందుకే ప్రొఫెట్ అంటారు, పిల్లరా, సంపూర్ణ అవిశ్వాసం నుంచి బయటికి నువ్వు రావాలంటే మొదటిగా నువ్వు పొందింది నువ్వు ఎరగాలన్నాడు. నువ్వు పొందిన ప్రత్యక్ష పని నీకు నిబ్బరం ఉంటేనే నువ్వు అన్నిటిని దులపగలవు. లేదనుకో, దాని మీద నిబ్బరం వెన్నుముక్క లేదనుకోండి, నువ్వు పొందిన బయలుపాటు మీద నీకు నమ్మకం లేదనుకో, అది నీ వ్యక్తిగత ప్రత్యక్షత కాదనుకో, అన్నింటిలో భాగమవుతావు. నిజం చెప్తున్నా నేను. నువ్వు సంపూర్ణంగా అవిశ్వాసం నుంచి బయటికి రావాలంటే మొదటిగా నువ్వు పొందిన బయలుపాటు నువ్వు ఎరగాలి. నీ స్పిరిట్ మొదటిగా మేలుకోవాలి, అది జీవింప చేయబడాలి. మరో ప్రపంచాన్ని చూడడానికి జీవించుట. హల్లెలూయా. అక్కడి నుంచి వస్తే అరణ్య యాత్ర, ఇది చాలా కఠినమైన యాత్ర. కానీ ప్రతి మాటకు ఆమె మేలుకుంది కనుక, సమస్తాన్ని వదిలిపెట్టింది కనుక ఇప్పుడు ఏం చేస్తుంది? ఫాలో ద ఎలియాజర్. వాక్యాన్ని వెంబడిస్తూ ఉంది ఆమె. అప్పుడు దాకా వాగ్దానములు అవన్నీ బైబిల్లో అలా ఉండిపోయినాయి, కానీ ఇప్పుడు రియాలిటీలోకి వస్తూ ఉన్నాయి. వాక్యాలు ప్రాఫెసీలు ఎలాగ ఉన్నాయి, అలా 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 రాయబడి ఉన్నాయి. ఊరికే బయట ఉన్నాయి అవి. బైబిల్ బయట ఉంది, మనిషి బయట ఉన్నాడు. ఆమేన్.
మేల్కొన్నప్పుడు ఈ దినం ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరినది. ఏం చేశాడు ఆయన? అప్పుడు దాకా దాంట్లో ఉన్న లేఖనాన్ని దానికి అంటించుకున్నాడు. ఇట్లా ఇది నాది అన్నాడు. చూడండి, మొదటిగా దేవుడు తన ఎన్నిక చేయబడిన విత్తనాల దగ్గరికి వచ్చి వారిని జీవింప చేయు ఆత్మగా వాళ్ళు మేలుకొల్పుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన అబ్రహాముని మేలుకొల్పాడు, ఇస్సాకుని మేలుకొల్పాడు, యాకోబుని మేలుకొల్పాడు, ఆయన పితరులను మేలుకొల్పాడు. ఆ తర్వాత ఆయన రెండవదిగా వారిని రూపాంతరపరచడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతవరకు వాళ్ళు రూపాంతరం చూపించగలిగారంటే కొంతమట్టుకే వాళ్ళు దైవత్వాన్ని వ్యక్తపరచగలిగారు. అబ్రహాము క్విక్కించేయబడ్డాడు, బబులోని వదిలిపెట్టాడు, బయటకు వచ్చాడు. కానీ ఎంతవరకు క్రీస్తుని చూపించగలిగాడంటే కొంత మట్టుకు మాత్రమే. అంటే రూపాంతరపరచు శక్తి యొక్క సంపూర్ణ అనుభవం అబ్రహాముకు తెలియదు. ఆమేన్. ద పర్ఫెక్షన్, ద కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించిన ప్రత్యక్షత అబ్రహాముకు తెలియదు. ఆమేన్. మోషేకి తెలియదు. జాషువా మోషే కింద ప్రయాణం చేస్తూ వచ్చాడు. జాషువా రక్తము కింద భాగమయ్యాడు. ఐగుప్తు దేశంలోనే రక్తము ఖచ్చితంగా దేవుడు పెట్టాడు. అక్కడ గోషేను ప్రాంతం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలోనే ఉంది. అక్కడే దేవుడు రక్తాన్ని పర్పస్లీ పెట్టాడు. ఎందుకంటే దీంట్లోనే మొదటిగా రక్తం పరిచయం కావాలి. రక్తం పరిచయం అయితేనే వాళ్ళ జన్మ మారిద్ది, వాళ్ళు జీవింప చేయగలుగుతారు. అక్కడి నుంచి వాళ్ళు మన ప్రపంచంలోకి వస్తారు. ఆమేన్. ఆ రక్తం యొక్క ప్రత్యక్షత జాషువాకు వచ్చింది, మోషేకి వచ్చింది, కాలేబుకి వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు మేల్కొల్పబడాల, అంటే వాళ్ళు క్విక్కించేయబడాల. జస్ట్ వాక్యాన్ని ఎలాగుందో అలా పాటించే వాళ్ళే తప్ప వాళ్ళు కోటెడ్ వర్డ్ మాత్రమే పట్టుకుంటారు తప్ప వాళ్ళు అప్లైడ్ వర్డ్ పట్టుకునే వాళ్ళు కాదు. ఎలాగుందో వాక్యాన్ని మనసులో పెట్టుకొని ముందుకు సాగే వాళ్ళే తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా రక్తం అంటే ప్రత్యక్షత వాళ్ళకి తెలియదు. కానీ జాషువా ఎవరు? మేల్కొన్నవాడు. 10 లక్షల్లో ఒక వ్యక్తి విత్తనం మేల్కొంది. మరో 10 లక్షల్లో ఒక విత్తనమైన కాలేబు మేల్కొన్నాడు. ఆ మేల్కొన్న తర్వాత మోషే ఎలాగైతే మరో ప్రపంచాన్ని చూడగలిగాడో, వాగ్దానం చూడగలిగాడో, బైబిల్ని చూడగలిగాడో, ఇది నాదని చెప్పగలిగాడో, ఇప్పుడు జాషువా కూడా యేసుక్రీస్తు వల్ల అక్కడ నిలబడి ఇది నాది అని చెప్పడం ప్రారంభించాడు. వాగ్దానాలు ఇంకా బయట లేవు, కానీ ఇది నా కొరకే రాయబడిందని ఎరిగిన వాడే నెరవేర్పు కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. ఒక్కసారి మేల్కొన్న వ్యక్తి చేసే ప్రయాణం ఏంటంటే తన 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 లేఖనం గుర్తుపట్టి తన మీద నిలబడి ఆ లేఖనంపై నిలబడి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏమైనా ప్రకటన 10:8 అది నాది అని ఎరిగినప్పుడు, ఆ బయలుపాటు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా జీవింప చేయబడినప్పుడు, మేల్కొనబడినప్పుడు నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటంటే అది నాదే ప్రభువా అని ఎరిగి దాని కొరకు ప్రయాణం చేయుట. హల్లెలూయా. కాబట్టి రెండవ ప్రక్రియ పరిపూర్ణంగా మరి మోషేలో జరగల. రూపాంతరపరిచే అనుభవం మోషేలో జరగల. కొంతవరకు వచ్చాడు, ఆయన క్విక్కించేయబడ్డాడు, కొంత రూపాంతరం పొందాడు. కానీ ఆ తర్వాత జాషువా ప్రత్యక్షమయ్యి ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళాడు. అందుకే ప్రవక్త అంటాడు 7వ ముద్రలో 3 భాగాలు ఏంటంటే, మొదటిగా అది 3 మడతలుగా ఉందన్నాడు. 7 seal had 3 folds. అది 3 మడతలుగా ఉంది. ఒకటి ఆర్భాట వర్తమానము, ఇంకోటి వాయిస్ ఆఫ్ ఆర్కెంజల్ వర్తమానము, మూడవది దేవుని బోర ఎత్తబడుట. ఈ 3 రాకడలో భాగము. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఛాయల్లో, ఇప్పుడు రియాలిటీలో. హల్లెలూయా. మోషే ఎక్కడి దాకా వచ్చాడంటే షౌట్ మెసేజ్ దాకా వచ్చాడు. ఆర్భాట వర్తమానం పొందాడు, అతను బోధన పొందాడు, నీటి బాప్తిసం పొందాడు, అలాగే రక్తం కింద జన్మించాడు. కానీ రెండవది ఏంటంటే వాయిస్ ఆఫ్ ఆర్కెంజల్, అంటే ఒక క్రొత్త పంటలోకి ప్రయాణం చేయుట. ఏమైనా అంటే రూపాంతరపరిచే ఆహారం దగ్గరికి వెళ్ళుట. ఏమైనా ఎందుకు 20 లక్షల మంది రాలిపోయారంటే, మొదటిగా వాళ్ళు ఎవరు క్విక్కింగ్ చేయబడాల, వాళ్ళ కింద నడిచారు గుడ్డికి అంతే. వాళ్ళు వర్తమానంలో ఉన్నామని భ్రమలో నడిచారు, కానీ నిజానికి వారికి వాళ్ళ వాగ్దానాలు తెలియదు. నిజంగా వారి స్థానంగానే వాళ్ళు ఎరిగితే వాళ్ళు పోరాటం చేసేవాళ్ళే. వారి పొజిషన్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రయాణం చేశారు గుడ్డిగా. ఒక దినమందు ఎరిగిన వాళ్ళు వచ్చారు. గుంపులో 20 లక్షల మందిలో ఎరిగిన 2 నడుస్తున్నారు, ఎరగని వాళ్ళందరూ నడుస్తున్నారు. కానీ ఒక దినమందు వాళ్ళు దేని కొరకు ప్రయాణం చేశారంటే, మమ్మల్ని రూపాంతరపరిచే పంటే అది. ఛాయ్గానే మాట్లాడుతూ ఉన్నా, మమ్మల్ని రూపాంతరపరిచే పంట. నాట్ ఓన్లీ క్విక్కనింగ్ స్పిరిట్. వాళ్ళు మొదటిగా వచ్చారు, మేల్కొన్నారు, రెండో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. ఆ సెకండ్ ఫేజ్ ఏంటి? ఆ రెండో ప్రక్రియ ఏమిటి? రూపాంతరపరచబడటానికి, మరలా వాళ్ళు దేవుళ్ళుగా మారడానికి గల పంట కొరకు వాళ్ళు ప్రయాణం చేశారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే వాగ్దాన పంట ఎలాంటిది? నేను రూపాంతరపరిచేది. ఇది కాలంలో దొరికేది కాదు. బైబిల్ సెలవిస్తుంది, వాగ్దాన పంట ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో మన్నా ఆగిపోయింది. దోతలు తిన్న మన్నా ఆగిపోయింది, బండలో నీళ్ళు ఆగిపోయినాయి.
బైబిల్ సెలవిస్తా ఉంది, మొదటి గుడారం నిలిచి ఉన్నంత కాలము రెండో గుడారం యొక్క ప్రత్యక్షత రాదు. అది చెబుతుంది నేను కాదు అని అన్నాడు. పరిశుద్ధాత్మ బోధిస్తా ఉంది అన్నాడు. నాట్ మీ, బోధిస్తున్న పౌలు కాదు, పరిశుద్ధాత్ముడు అన్నాడు. మొదటి గుడారం నిలిచి ఉండగా రెండవ గుడారం యొక్క ప్రత్యక్షత రాదు. నువ్వు కాలములో ఒక అడుగు ఆహారము, ఈ రీలము, వాగ్దాన పంట కొద్దిగా రీలము, ఈ రెండు పనిచేయవు ఆయన దగ్గర. ఏమేన్ రూపాంతరపరిచే అనుభవం నీకు వచ్చినప్పుడు, అది నీకు కొనసాగిస్తున్నప్పుడు, ఆ శక్తి నీలో కలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ పాత అనువాదాలు వదిలిపెట్టి, ఏమేన్ సెవెంత్ ఏంజిల్ యొక్క మొదటి అనుభవాలు వదిలిపెట్టి నువ్వు మెస్సయ్య బోధిస్తున్న నిత్యత్వ వాక్యములకు వెళ్తా ఉంటావు. నీవు ఇంటర్ప్రిటేషన్ మొత్తము కూడా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మెస్సయ్య చేతిలో ఉంది. హల్లెలూయా. ఆ మెస్సయ్య పంట తింటేనే విత్తనం గట్టిపడిద్ది. విత్తనంగా ఉండక అది ప్లాంట్గా, అది ఫలముగా మారుతూ ఉండిద్ది. అది ఏ వర్తమానాలు బట్టి? వాగ్దాన పంట ఒక వర్తమానాలు. కాబట్టి ఇద్దరు మాత్రమే వాళ్ళ స్థానాలు ఎరిగారు, దాని కొరకు ప్రయాసపడ్డారు. ఏమైనా అందుకే ప్రవక్త అంటాడు, మొదటిగా నీకు 7 సీల్ ప్రత్యక్షత రావాలి. ఇట్స్ 3 ఫోల్డ్ ఆఫ్ మిస్టరీ. నీకు ఆ 3 మంటల మరణం యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు, ప్రభువా నేను ఇక్కడే స్టక్ అవ్వకూడదు ప్రభువా. నాట్ ఓన్లీ క్వికనింగ్ స్పిరిట్ ప్రభువా, బట్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ లార్డ్. నాట్ ఓన్లీ షౌట్ ప్రభువా, బట్ వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ ప్రభువా. నువ్వే ప్రయాణం చేస్తావు. దేని కొరకు? రూపాంతరపరిచే శక్తి కొరకు. కాబట్టి షౌట్ మెసేజ్ ఆ అరణ్యంలో ఉంది, కానీ వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ ఎక్కడుంది? వాగ్దాన భూమిలో ఉంది. అక్కడ ఉన్నారు శత్రువులు. షౌట్ మెసేజ్ దాకా దేవుడే నడిపించాడు అందరినీ. ఆయనే బాధ్యత వహించి నడిపించాడు. ముందు లోపల అందరిని రమ్మన్నాడు లోపలికి, కమ్ 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 అన్నాడు. కానీ రెండవది ఏంటి? ఎత్తబట్టానికి కావలసిన విశ్వాసం రావాలంటే వాగ్దాన పంట తినాల. ఆ వాగ్దాన పంట ఊరికే దొరకదు. నేను ఒక మాట చెప్పనా, ఇదంతా కూడా నీవేంటో నువ్వు ఎరిగితేనే జరిగే కార్యాలు ఇవి. నేను బోధిస్తున్న తర్వాత నిత్యంగా ఆత్మ సంబంధంగా నీ జన్మను, నీ ప్రపంచాన్ని నీవేంటో సక్రంగా నువ్వు ఎరిగితేనే నువ్వు భక్తి చేయగలవు. యేసు ఎరిగినట్టుగా ఎల్లప్పుడూ నిమగ్నమయ్యి తన పనిలో తను ఉన్నాడంట. నేను పుట్టింది ఎత్తబట్టానికి, నేను పుట్టింది విమోచించడానికి, నేను పుట్టింది ప్రజల్లో రక్షించడానికి. తన పనిని తాను ఎరిగిన వాడే అతను నిశ్చేతితో ప్రయాణం చేయడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. వర్తమానం నీకు ప్రకటిస్తున్నది నువ్వు 2 కాళ్ళ మీద ఉండటానికి కాదు. ఒకటి మన్నా, ఒకటి వాగ్దాన పంట కాదు. దేవుడు ఆపాడు కొంతమందికి. ఆమేన్. వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ ఆ ఒక ఉరుముల్లోకి ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకోవడానికి వెళ్ళారో వారి లోపల పాతవి అక్షరం గతించినది, ధర్మశాస్త్రం గతించినది, రిటర్న్ వర్డ్ గతించినది, షాడోస్ గతించినవి. హల్లెలూయా. ఆ అనువాదం ఉన్న ఆ వాగ్దాన పంటకి ఇంటర్ప్రిటేషన్లకు ఎవరైతే వెళ్ళారో దాన్ని బట్టి బతకడం ప్రారంభిస్తూ ఉన్నారు. అది సునాయాసంగా దొరకదు సహోదరుడో సహోదరి. నువ్వు ప్రయాస పడితేనే దొరికిద్ది. ప్రతి పంట అందుబాటులో ఉంది. మన్నా ఇప్పటికి చాలామంది అంటున్నారు, అదిని వర్తమానం అనుకున్నారు చాలామంది. మన్నా వర్తమానం కాదు, మందసంలో ఉన్న మన్నా వర్తమానం. అందుకే అది మనుషులో పడిద్ది, మళ్ళీ కుళ్ళిపోయిద్ది. వాడు నిలబడలు పెట్టడం, 2 రోజులు గట్టిగా ఉంటాడు, 3వ రోజు ప్యాటర్న్ పగిలిపోయింది. ఎందుకు? వాడు క్విక్కింగ్ చేయబల్లా, మేల్కొల్పబల్లా. లోపలున్న వర్తమానమే కుళ్ళిపోయే వర్తమానం కలిగి ఉన్నాడు. కానీ మందసంలో ఉన్న వాక్యం ఏంటి? కుళ్ళిపోని వర్తమానం. అది ఆర్కేంజల్ వాయిస్. అది ఎవరైతే ఆర్కేంజల్ వాయిస్ వర్తమానం పట్టుకొని ముందుకు సాగుతున్నారో ఆమేన్, వారి ద్వారానే విశ్వాస కార్యాలు జరగబోతా ఉన్నాయి. అందుకే 3వ చూడండి, ఎవరైతే వాగ్దాన పంట తిన్నారో వాళ్ళే శత్రువుని గెలిచారు, వాళ్ళే యోర్దాను చీల్చారు. యోర్దాన్ అంటే ఏంటి? మరణం. క్విక్కనింగ్, ట్రాన్స్ఫర్మేషన్, ఫుడ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. 3వది ఏం జరిగింది? యోర్దాను చీల్చారు, మరణాన్ని చీల్చారు వాళ్ళు. నేను మాట్లాడుతుంది 20 లక్షల, క్షమించండి, జాషువా కాలేబు కింద వచ్చిన యవనస్తుల గురించి నేను మాట్లాడుతుంది. ఐ ఆమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దోస్ యంగ్ ఫెలోస్. నేను మాట్లాడుతుంది జాషువా కాలేబు గురించి. వాళ్ళిద్దరు మేలుకున్నారు. ప్రారంభం నుంచి మేలుకున్నారు. అరణ్యంలో మేలుకొల్తా వచ్చారు, మేలుకొనే వచ్చారు. ఆ రేలములో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నా వాళ్ళందరూ వర్తమానంలో ఉండి యథావిధిగా కొనసాగుతున్నా వాళ్ళిద్దరు ఒక ప్రపంచంలోనే ఉన్నారు. మోషే చెబుతా ఉంటే
ఆ రేలం పట్టుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుతున్నాడో దాన్ని లాగుతున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ లా వెళ్తా ఉంది. మీకు ఒకటి తెలుసా పిల్లారా, దేవుడు లా పెడతాడు, స్పిరిట్ రీలం ఇస్తాడు. ధర్మశాస్త్రం ఇచ్చేవాడు దేవుడే, ప్రపంచాన్ని తెరిచేవాడు కూడా దేవుడే. ఇదంతా వారు ఫాలో అవుతూ ఉంటే ఒక పక్క మేల్కొల్పబడి జీవింప చేయబడి జాషువా కాలేబు వెళ్తూ ఉన్నారు. అప్పుడు జరిగింది, నేటికి ఇప్పుడు జరుగుతూ ఉంది. హల్లెలూయ. ఏదో గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, నేత్రాలు తెరవబడకుండా ఉన్నామని భ్రమలో వెళ్ళిపోవద్దు. క్విక్కనింగ్ లార్డ్, క్విక్కన్ మై సోల్ లార్డ్, క్విక్కనింగ్ మై స్పిరిట్ లార్డ్. నన్ను మేల్కొల్పు నాయన. మేలుకుంటే నీ మాటే చెప్పిద్ది నువ్వు మేలుకున్నావని, నీ నిర్ణయం చెప్పిద్ది నువ్వు మేలుకున్నావని. నీ ఒక్క డెసిషన్ చాలు, అది చెప్పిద్ది ఇది మేలుకుంటేనే వచ్చేదని, లేకపోతే జరగదని. నీ ఒక్క నిర్ణయం చెప్పిద్ది, నీ ప్రార్థన చెప్పిద్ది నువ్వు మేలుకున్నావని, నీ భక్తి చెప్పిద్ది నువ్వు మేలుకున్నావని. మేలుకున్నవాడి భక్తి వేరుగా ఉండిద్ది, మేలుకున్న వారి ప్రార్థన వేరుగా ఉండిద్ది, మేలుకున్న వారి ప్రయాణం వేరుగా ఉండిద్ది. ఏమైనా మొదటిగా 7 సీల్ నీకు తెరవబడి ముందు నువ్వు క్విక్కన్ చేయబడాలా, అది షౌట్ మెసేజ్. రెండవది ఏంటి, వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్, రూపాంతరపరచబడాలా. ఇప్పుడు దేవుడిగా మారేది మొత్తం దేవుడి చేతిలోనే ఉంది. ఆ ప్రొడక్ట్ మొత్తం దేవుడు దేన్నన్నా ఇస్తాడు పిల్లారా, కానీ ఆయన స్వరూపాన్ని ఇవ్వడం. ఇవ్వాలంటే దైవములుగా మారాలంటే వాక్యం వెళ్ళాలా. ఎవరి వద్దకైతే వాక్యం వచ్చినా వారు దైవములు, దాన్ని లాక్ చేశాడు ఆయన. ఇన్ని కాలములుగా మెటీరియల్ లాక్ అయి ఉంది, ఆయనలో పెట్టుకున్నాడు ఆ వాక్యాన్ని. ఆయన వచ్చి రివీల్ అయితేనే ఆ పంట వచ్చింది నీకు. ఆ మాట అర్థమైందా మీకు? వాళ్ళు వెళ్ళారు, ఆ పంట తిన్నారు, తెచ్చి మోషేకి చూపించారు. మోషే క్విక్కన్ అయ్యాడు. దట్స్ రైట్ మై బ్రదర్ అన్నాడు. మిగతా వాళ్ళు ఎవ్వరికి తెలియట్లా. వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ స్వరం విన్నప్పుడే ఎన్నికలో ఉన్నవాడు వెలుగుతాడు పిల్లారా. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. దీన్ని తృణీకరిస్తున్నాడు, రాళ్ళతో కొడుతున్నాడు, ఖచ్చితంగా వాడు సర్పసంతారుగాక మరొకడు కాదు. దేవుడు రాల్చాడా లేదా? రాలిపోయారంతే అక్కడ 20 లక్షల మంది. దేన్ని బట్టి? ఫర్దర్ మెసేజ్ అంగీకరించలా, నిజమైన బ్రూడింగ్ వాళ్ళు అందుకోవాలా, వాళ్ళ స్వరూపాన్ని అందుకోవట్లా, స్వభావాన్ని అందుకోవట్లా. హల్లెలూయ. ఏమేనండి ఏమేన్. వాళ్ళిద్దరే పొందారు. మోషే కింద ఉన్న ఆ ఇద్దరు ప్రజలు వాగ్దానం భూములకు వెళ్ళటానికి ఆ వాగ్దాన పంట పొందారు. యోర్దాను చీల్చారు, మరణాన్ని చీల్చారు ఛాయల్లో. అవునా కాదా? సెకండ్ ఎక్సోడస్లో కూడా మేల్కొల్పబడ్డారు. దేవుడు క్విక్కన్ చేశాడు. ఆఫ్టర్ రిజరెక్షన్ ఆయనే స్వయంగా దిగివచ్చి తన రూపాంతరతను చూపించాడు. మొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరత చూపించాడు, కానీ వాళ్ళకి బయలుపాటు రాలా. చూశారు కానీ కిందకి వచ్చిన తర్వాత భయపడ్డారు. ఎందుకంటే మొదటగా వీరి లోపలికి ఆయన వెళ్ళా, క్విక్కన్ చేసే స్పిరిట్ వెళ్ళా. ఏమేన్ చూశారు కానీ భయపడ్డారు కింద, కానీ పైన దేవుడేనయ్యో అని గుర్తుపట్టారు. నేను లాస్ట్ టైం మీకు చూపించాను, నిన్న బుధవారం అనుకుంటా. ఆయన ఎప్పుడైతే గాలిని సముద్రం గద్దించాడో వాళ్ళు ఏమన్నారు? ఈయన ఎట్టివాడో అన్నారా లేదా? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది చేసేది మానవుడు కాదు, దేవుడు. మానవుడు అలాంటి కార్యములు చేయలేడు, దేవుడు మాత్రమే చేయగలడు. ఏమైనా కాబట్టి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ రూపాంతరతను దేవుడు వారికి చూపించాడు. ఇంకా ఆయన మరణాన్ని గెలవలా. జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ మాట. తన స్థానం తను ఎరిగాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు. రాత్రి మగల ప్రయాసపడ్డాడు, రూపాంతరపరచబడ్డాడు. 4 స్టేజీలు దాటాడు, రూపాంతరపరచబడ్డాడు. రూపాంతరపరచబడిన తర్వాత దాన్ని బయలుపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఆయన మరణాన్ని గెలవడానికి వెళ్ళాడు, అంటే దేవుని బోర్లోకి వెళ్ళాడు. వింటున్నారా? 7 సీల్ మర్మముగా వ్యక్తిగతంగా వారి జీవితాల్లో భాగమవుతూ ఉంది. యేసుక్రీస్తు వెళ్ళాడు, మరణాన్ని గెలిచాడు. ఆఫ్టర్ రిజరెక్షన్ పైకి లేచాడు, రూపాంతరపరచబడిన రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఇప్పుడు ఏం చూపించాడు? ఆయన మహిమా శరీరాన్ని చూపించడం ప్రారంభించాడు. ఏమేనండి ఏమైనా. అప్పుడు వాళ్ళకి ఆశ కలిగింది. అంటే ఇది కేవలం క్విక్కనింగ్ మాత్రమే కాదు ప్రభువా. అర్థమైంది నా మాట? మన కనపడిన ప్రవక్త ఎవరంటే కేవలం మేలుకొని కేవలం ఈ వర్తమానం అంట, ఇది మేఘం వచ్చింది, క్రీస్తు వచ్చాడు, 7 సీల్ తెరవబడింది, అక్కడతో ఆగిపోయి మనకు పనగా లేడు ఆయన. ఆ పన రూపాంతరపరచబడే శక్తిని పొంది రూపాంతరపరచబడి క్రీస్తుని చూపించి వెళ్ళాడు ఆయన. అవునా కాదండి? హల్లెలూయా. అందుకే చూడండి,
ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత వాళ్ళకి ఆశ కలిగింది, మేము కూడా ఇలా మారుతామా ప్రభువా. ఏం చూశారు వాళ్ళు? రూపాంతరపరచు శక్తి. మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ. ఏ ఆత్మ? రూపాంతరపరచు ఆత్మ, మరణంలోంచి లేపే ఆత్మ. గ్లోరీ టు గాడ్. ఈ యొక్క బయలుపాటు శిష్యులు పొందినప్పుడు పిల్లారా వాళ్ళకి ఆసక్తి పుట్టింది. అందుకే మీరు గమనించండి, వాళ్ళు పెంతెకోస్తు మేడగదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేన్ని పొందారు? నాట్ క్వికనింగ్ స్పిరిట్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్. శక్తి కొరకు ఎదురు చూడండి. ఏ శక్తి? రూపాంతరపరచు శక్తి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగిందో వాళ్ళ పాపాలు కాలిపోయినాయి, డౌట్లు వెళ్ళిపోయినాయి, భయాలు వెళ్ళిపోయినాయి, టెన్షన్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళ ప్రపంచం ఇప్పుడు వేరు. కానీ పూర్తిగా రూపాంతరపరచబడలా. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ లోపలికి వెళ్ళింది. రూపాంతరత పొందిన క్రీస్తు కొద్ది భాగముగా ప్రజల్లోకి వెళ్ళాడు. కొద్దిగా క్రీస్తుని వాళ్ళు బయటకు చూపిస్తూ ఉన్నారు. అందుకే నేను అన్నాను, మరీ లోపల 3 నెలలప్పుడు యేసు నామాన్ని ఆమె ఉపయోగించింది, నామాన్ని ప్రకటించింది. వీళ్ళు ఏం చేశారు? కొద్దిగా రూపాంతరతను పొందారు, బాప్టిజం ప్రకటించారు. అప్పుడు దాకా వాళ్ళకు కూడా బయలుపడలేదు. కానీ క్రీస్తు సంఘములోకి వెళ్ళినప్పుడు, క్రీస్తు అపోస్తుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? నామాన్ని ప్రకటించారు. కొద్దిగా రూపాంతరతే. ఏమేనండి? ఏమేన్. అది కాలాల గుండా కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమేన్ దేవుడు ఇంకా మరింతగా పొదుగుతూ ఉన్నాడు, రూపాంతరతను ఇస్తూ ఉన్నాడు. ఒక పక్క సాతాన్ డీఫార్మ్గా సంఘాన్ని పట్టుకుంటా ఉంటే దేవుడి ప్రత్యక్షమే మరలా వాళ్ళకి రూపాంతరత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో రావటము, మేలుకొలపటము, స్వభావాన్ని ఇవ్వటం. కొద్ది కొద్దిగా ఆ గడిని గుర్తుపట్టుకుంటే నీకు స్వభావం మారదు. నీ స్థానము నీవు ఎరిగి అది నీవని గుర్తుపట్టి దాని కొరకు ప్రయాసపడితే వచ్చేదే స్వభావం. అర్థమైందా? హల్లెలూయా. నీ స్థానము నువ్వు ఎరిగి మేల్కొని ఇది నాది అని గుర్తుపట్టి ప్రయాణం చేస్తేనే నీ స్వరూపం కంప్లీట్ అయింది. లేదనుకో గోపురం కొద్ది వరకు కట్టబడిద్ది, తర్వాత కట్టబడదు. ఆమేన్. అందుకే చూడండి, ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్ మరలా క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకొరకు వచ్చాడు ఆయన? సంపూర్ణంగా దేవుని స్వరూపంలోకి ఒక మనిషిని మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను ఏదేనికి బయట జీవించిన వాడు మన ప్రవక్త. క్రీస్తు వచ్చాక పిల్లారా ఇంకా కాలానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అందుకే ప్రొఫెట్ యొక్క ప్రారంభం నుంచి ప్రవక్తను ఆయన చెక్కుబడి ఎలా చెక్కుతూ వచ్చాడంటే, వీళ్ళ విధానం వేరు, ప్రవక్త విధానాలు వేరు. ఆరంభంలో ఏదైనా ఎలాగైతే ఒక మనిషి కొరకు దేవుడు ప్రయాసపడ్డాడో, ఆమేన్, ఎట్లాగైనా ఈ వ్యక్తిని మార్చాలరా అనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. కొద్దిగా పడిపోయిన వెంటనే పైకి లేపేవాడు, క్విక్కినవ్వు అనేవాడు. పడిపో మాకు రేలంలో ఉండనేవాడు. నువ్వు జారితే నెక్స్ట్ చాలా సంతానం ఉంది, నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. కొద్దిగా జారాడ వెంటనే వచ్చేవాడు, వాక్యం చూపించేవాడు, మేలుకో అనేవాడు. అంటే ఎల్లప్పుడూ మనిషి జీవింప చేయబడే ఉండాలి, సజీవంగానే ఉండాలి. సజీవంగా ఆ ప్రపంచంలో ఉంటేనే హల్లెలూయా ట్రాన్స్ఫార్మ్ కొరకు ప్రయాసపడతాం. లేదనుకుని పిల్లారా దీంట్లో మరణించామనుకో మనకు అసలు రేలము తెలియదు, దేశము తెలియదు, ఇదంతా కప్పేస్తాయి మనల్ని. ఇది చాలా మరణం, ఇది అంధకారం. ఈ ప్రపంచం, ఈ శరీరము, ఈ సమాజము, ఈ ప్రపంచము, బంధుత్వము, ఇదంతా అంధకారమే, భయంకరమైన అంధకారం ఇది. నువ్వు మేల్కుంటే తప్ప, అంటే నిత్యము దాంట్లో నివసిస్తే తప్ప నీకు రూపాంతరత రాదు. దాన్ని హోల్డ్ చేస్తా నువ్వు దీని కొరకు ప్రయాసపడాలా. దాంట్లో జీవిస్తూ ట్రాన్స్ఫార్మ్ కొరకు ప్రయాసపడాలా. దీన్ని పొందితేనే మరణానికి గెలిచేది వచ్చేది. ఎత్తబాటు ఊరికే రాదండోయ్. ఎందుకు 20 లక్షల్లో ఇద్దరిని ప్రవక్త పలికాడంటే, మొదటిగా వాడు ఎల్లప్పుడూ దాంట్లో జీవించి ఉండాలి, దాంట్లో కొనసాగుతూ శత్రువుని కొడుతూ వెళ్ళాలి. అట్లా వెళుతూ ఆహారం పొందుకోవాలి. ఆ ఎటర్నిటీ ఓడి పొందుకొని, ప్రామిస్డ్ ఓడి పొందుకొని దాన్ని తీసుకొని ఆ వ్యక్తి రూపాంతరపరచబడాలి. స్వభావాన్ని మార్చేది ఎటర్నిటీ ఓడు, ప్రామిస్డ్ ఓడు, మెస్సయ్య రెవల్యూషన్. తండ్రి ఇచ్చిన ప్రత్యక్షత అది కుమారుల్లో మాత్రమే ఉంది, ఇంకెవరిని మార్చలేదు. అది ఈ కెన్ బేర్ ద రెవల్యూషన్. ఆ బ్రూడింగ్ ఆయన ఇష్టపడ్డాడు. పొదుగు ప్రభు అని ఇష్టం అన్నాడు. వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు ప్రభు ఏమాత్రం ఆయన సందేహపడలా. ప్రవక్త ప్రారంభం నుంచే సూపర్ న్యాచురల్ థింగ్స్, పుట్టుకతోనే ఏ కార్యాలు, అతీతమైన కార్యాలు చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం లేదు. అంటే ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మరు, ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఈయన పుట్టుక విధానమే వేరు.
ఎలాగైతే క్రీస్తు యొక్క పుట్టుక విధానం వేరో ప్రవక్త పుట్టుక విధానం నుంచి వేరుగా ఆయన చెక్కబడ్డాడు. సహజాతీతమైన కార్యములు చాలా చాలా సింపుల్గా మారిపోయినాయి. సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేవి ప్రవక్తకి ఒక ఏమంటారు కామన్ థింగ్ లాగా మారినాయి ఆయనకి. అలాగే చెక్కాడు ఆయన్ని. ఒక్క దాని కూడా నేను నమ్మను అన్నది లేదు ఆయన లోపల. ఎవ్రీథింగ్ హీ కెన్ బిలీవ్. అర్థమైందన్నమాట. మిగతా వాళ్ళు పేలిపోతారేమో కానీ ప్రవక్త పేలిపోడు, అలాగనే వధువు పేలిపోదు. ఓడు సూపర్ న్యాచురల్ ఓడే, నీ యాక్టివ్ సూపర్ న్యాచురలే. ఈ కాలంలోనే ఉంటావు కానీ ప్రతి అడుగు అతీతమైనదే. అంటే నీ ప్రతి అడుగు దెయ్యాన్ని కొట్టేదే. అర్థమైందమ్మా. అతీతమైన వాక్యం ద్వారా వస్తున్న ప్రత్యక్షత అతీతమైన అడుగు నీ చేత ఏపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సూపర్ న్యాచురల్ నిర్ణయం తీసుకుంటావో అదే ప్రపంచాన్ని ఊపిద్ది, పాతాళం ఊపిద్ది. మిగతా ఎవరి అడుగులు పాతాళం ఓపం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సెవెంత్ ఏంజెల్ రివైవల్ ఉంది, వాటి జాతి ఉంది, కానీ మెస్సయ్య రివైవల్ ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడి చివరి దినంలో సాటిస్ఫై అవుతూ ఉన్నాడు. ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఒక సపరేట్ చేయబడి ఒక సంతానం కలిగి ఉన్నాడు ఆయన. హయ్యర్ కాలింగ్. ఇక్కడికి ఎక్కిరమ్మనే శబ్దము దేవుడు వధువుకి ఇచ్చాడు, మరంగా ఇచ్చాడు, మిస్టరీగా ఇచ్చాడు. ఆ నిశ్శబ్దములో పిలిచిన పిలుపు అది బయటికి చెప్పలేనిది, లోపల ఉండిద్ది అది. హల్లెలూయా. అది ప్రయాసపడతా ఉండిద్ది. అది బయటికి కనపడదు, దేహం దానికి కప్పిద్ది. ఒక మనిషి లోపల ఉంటాడు దీంట్లో, కానీ ఒక ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. అందరి స్వరాలు ఒక రకంగా ఉంటాయి, అవిశ్వాస స్వరాలు, కానీ ఆ స్వరం విశ్వాస స్వరం. అది చూస్తుంది కను చూపుతో కాదు కదా, కంటి చూపు కాదు, విశ్వాసం అది. హల్లెలూయా. అంటే ఏదేళ్ళలో ఉన్న వాడికి ఇంకా అతీతమైన కార్యాలు సునాయాసం. ఇది జరగదు ప్రభు అంటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు విత్తనము ఈయన ద్వారా నాటబడింది. కాలములో కాదు, హైబ్రిడ్ సీడ్ కాదు, అది జెన్యూన్ సీడ్. అది క్రీస్తు జెన్యూన్ సీడే, విలియం బ్రానమ్ జెన్యూన్ సీడే. హల్లెలూయా. రవ్వంత అవిశ్వాసం లేకుండా చెక్కబడిన విత్తనం విలియం బ్రానమ్, లైక్ ఏ క్రైస్ట్. నా మాటలు కొంతమందికి అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. క్విక్కిన్ చేయాలి మిమ్మల్ని. అది క్విక్కిన్ చేసేది నేను కాదు. క్విక్కిన్ చేయవాడు దేవుడే, రూపాంతరపరిచేవాడు దేవుడే, ర్యాప్చరింగ్ విశ్వాసం ఇచ్చేవాడు కూడా దేవుడే. ఆయన వశంలో ఉంది ఈ మూడు మర్మం అనేది. 3-fold మిస్టరీ మనుషులో చెక్కబడతా ఉంది, ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, అందుకే ఒక ప్రశ్న వేస్తాడు ఒక మొక్కను చూసి, నువ్వు దేవుడి గురించి బాగా మాట్లాడుతున్నావు సహోదరుడా, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు అంటాడు. చెప్పు ఏంటో అంటాడు. ఈ మొక్కను చూపించి, ఈ మొక్కలో ఒక 2-3 నెలలు ఆగితే చలికాలంలో ఇది మరలా ఎక్కడికి వెళ్ళిద్ది? పూర్తిగా ఎండిపోయింది చూడటానికి, అవునా కదా? మొక్క పూర్తిగా ఎండిపోయినట్టుగా ఉండిద్ది, కానీ చనిపోయిందని అర్థమా అంటాడు. లేదు అంటాడు. మరి దాని జీవం ఎక్కడుంది అంటాడు. అది భూమిలోకి వెళ్ళింది అంటాడు. నువ్వు ఎలా చెప్పగలవు అది వెళ్ళిందని అన్నాడు. నీకు ఎవరు చెప్పారు అంటాడు. అది ఎవరు పెట్టారు అంటాడు. ప్రవక్త అంటాడు, ఎడారిలో పెరుగుతున్న పల్లేరికాయ చెట్టు, దాన్ని ఏమంటే క్యాక్టస్ ట్రీ, అది ఎలా పెరుగుతుందని చెప్పు అంటాడు. దాన్ని నీళ్ళు పోసావు నువ్వేమని అంటాడు. అంటే మాటలు గమనించండి, ఆయన మాట్లాడుతున్నది కాలం యొక్క ఇంటర్ప్రిటేషన్స్ కాదు, ఎగ్జాంపుల్ చెబుతుంది కూడా. అది భూలోక అనువాదాలు కాదు. అది ఆఫ్టర్ 7 తర్వాత వచ్చిన అనువాదాలు అవి. తన జీవితము ఉదాహరణలు, యేసుక్రీస్తు జీవితము పారబుల్స్. దేవుని రాజ్యం ఎలాగుండదు అంటాడు. రాజ్యం చెప్పాలంటే ఆయనే, ఇంకెవరు చెప్పలేరు. అవునా కాదన్నమాట. అంటే ఏ ఛానల్లో ఉన్నాడు ఆయన? ఒక చిన్న కోడ్ నేను చూపిస్తా చూడండి. ఒక్కసారి అందరూ జాగ్రత్తగా ఉన్న మాటలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, నాకు 1:33 టైం ఉంది. ఓకేనా? జస్ట్ 15 మినిట్స్ మాత్రమే, నేను ఎక్కువ తీసుకోను. కానీ ఒక్క కోడ్ నాకు చాలా అది ప్రేరేపించింది, చదువుతాను నేను దాన్ని. 65 65వ సంవత్సరము 4వ నెల 29వ తారీఖు. సీడ్ షెల్ నాట్ బి హేర్ విత్ ద షక్. తక్కువతో విత్తనము వారసత్వం పొందనేరదు అనే వర్తమానంలో ప్రొఫెట్ మాట్లాడుతున్న లేఖన భాగము. చిన్న కోడ్ ముఖ్యన బహుశా అదే అనుకుంటున్నాను నేను.
79 చూడండి. గ్లోరీ టు గాడ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా? క్విక్కిన్ చేయబడి ఉండకూడదు అక్కడే. వి నీడ్ టు గెట్ ద ట్రాన్స్ఫర్మేషన్ పవర్. రూపాంతరపరిచే శక్తిని పొందాలి. రూపాంతరపరిచే శక్తి ఎలాగొచ్చును? వాక్యం ద్వారా వచ్చిన సూపర్ న్యాచురల్ వర్డ్, క్రియేటింగ్ వర్డ్, ఎటర్నిటీ వర్డ్, ప్రామిస్డ్ ల్యాండ్, దాచబడిన మన్నా, వాగ్దానభూమి యొక్క పంట, మందసం యొక్క వాక్యం, ఇవన్నీ మెస్ అయ్యావే. ఆ తెర వేసుకొని మనిషిని లోపలలాగే ఓట్ ప్రీచ్ చేస్తూ ఉన్నాడు ఆయన. బయట శబ్దాలు ఇంకా వాళ్ళకి వినపడకుండా ఆయన లోపల తీసుకొని వచ్చి ప్రజలను ఇక్కడికి ఎక్కిరమనే శబ్దాన్ని పిలిచి లోపల తీసుకొచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆయన. వీరు మాత్రమే శత్రువుని గెలవగలరు. ఆ ఫెయిత్ ఊరికే రాదు. ఇది ర్యాప్చరింగ్ ఫెయిత్ ఇప్పుడు దాకా లాక్ అయ్యి ఉంది. ప్రామిస్డ్ ఫుడ్ వస్తేనే ఆ ఫెయిత్ రాగలిగిద్ది. హల్లెలూయా. ఓకే, దట్స్ రైట్. తీసారు బ్రదర్. 79. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. లోగోస్. లోగోస్ దేవుని నుండి వెలువడిన వాక్యము. అది భూమి మీద ఆవరించడం ప్రారంభించినప్పుడు అది సముద్ర జీవరాశిని పుట్టించింది. దేవుడు ఆత్మ, లోగోస్, వాక్యము. దేవుడు ఉండని అని చెప్పినప్పుడు వాక్యమైన లోగోస్ బయలుదేరింది మరియు ఆ వాక్యం ప్రారంభమైంది. ఎందుకంటే ఇదంతా లోగోస్లో ఉంది. దేవుని సంపూర్ణ వాక్యము ప్రతి యుగానికి సంబంధించిన సంపూర్ణ బైబిల్. మరియు లోగోస్ భూమి మీద శ్వాసించడం ప్రారంభించినప్పుడు సముద్ర జీవరాశి వచ్చింది మరియు పక్షులు, ఆపై జంతుజాలం వరకు వృద్ధి చెందాయి. చివరకు దాన్ని సృష్టిస్తున్న దానిపై ఆవరించి ఉన్న ప్రతి రూపంలో లేదా దానిలా కనిపించేది ఒకటి వచ్చింది. అదే దేవుడు. దేవుని స్వరూపంలో ఉన్న ఒక మనిషి. ఆ మనిషి విత్తనం పడవలసిన విధంగా పడినప్పుడు విత్తనం పడవలసిన విధంగా పడిపోయాడు. ఆ పతనము తరువాత దేవుడు దానిపై ఆవరించడం ప్రారంభించాడు. ఆయన ఏనోకును, ఏలియాను, మోషేను ఆ స్వరూపాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒక ప్రవక్తను లేపాడు. మరియు చివరకు దేవుని యొక్క యథార్థ స్వరూపం మరలా భూమి మీదకు వచ్చింది. అదే దేవుడు. అనగా వాక్యము మాంసాధారి అయి మన మధ్య నివసించెను. తర్వాత ఏంటది? అతను కనపడలేదా? ఆయన చదవండి బ్రదర్. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఉన్నది. ఓకే, చూడండి. ఇప్పుడు అదే వాక్యమునకు ఒక భాగము కలదు, ఆయనకు ఒక వధువు కలదు. మరియు అదే వాక్యం అనగా మార్చరాని ఈ వాక్యము నేడు సంగముల మీద ఆవరించి ఈ వాక్యమును దాని సంపూర్ణ ప్రత్యక్షతకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ విత్తనమునకు ప్రవక్తలు వాహకులుగా ఉన్నారు మరియు ఇప్పుడు సంఘ శాఖలు ఆ విత్తనమునకు వాహకాలుగా ఉన్నారు. ఇప్పుడు గమనించండి. త్వరగా కానీ ఒక కౌగులింత వలె అది ఇప్పుడు విత్తనమును తనలో ఉంచుకుంటుంది, తరువాత దానిని విడిచిపెడుతుంది. యేసు దేవుడై ఉండెను. ఆయనే దేవుడు. అయితే నేను దీనిని మర్చిపోయానండి. ఓకేనా? నేను దీన్ని హైలైట్ చేశాను, బట్ ఐ ఫర్గట్ ఇట్. నేను దాన్ని మర్చిపోయాను. అయితే ప్రవక్త మెస్సయ్య గురించి మాట్లాడుతూ ఆయన చెప్పుకుంటూ వస్తాడు కొన్ని విషయాలు. ఆయన ఇది కాదనుకుంటుంది. మెస్సయ్య గురించి ప్రవక్త మాట్లాడుతూ ఆయన విడిగా పెరిగిన ఒక విత్తనం అంటాడు. ఆమేన్. కాలములకు బయట పెరిగిన ఒక విత్తనం అది. మరొక్కసారి అలాగనే ఇప్పుడు కూడా ఆయన ఒక విత్తనాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాడు. ఆ విత్తనంలో పెరుగుతున్న సమస్తము కూడా దీనికి వ్యత్యాసకరమైందే. ఈ భూతల వాతావరణములకు, ప్యారబుల్స్కి, వీటన్నిటికి చాలా వ్యత్యాసకరమైన ఒక విత్తనం అది. ఆ వాక్యము చెప్పినా అది సూపర్ న్యాచురల్ వర్డే. ఏమైనా అది కన్నిక ద్వారా పుట్టిన వాక్యము, ఎటర్నిటీ వాక్యం. అది ప్రతి మాట అది కాలంలో ఉన్న వర్తమానికులకు వ్యత్యాసం. ప్రతి కార్యము కాలంలో ఉన్న వర్తమానికులకు వ్యత్యాసం. హల్లెలూయా. కాబట్టి అలాగూ ఆ విత్తనం పెరిగిందని ప్రవక్త దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా వండర్ఫుల్గా అది ఉంటుంది. అది
నేను దాన్ని ఈసారి మీకు చూపిస్తాను. నేను బహుశా మార్క్ ఆఫ్ ద బీస్ట్ అనే వర్తమానంలో అనుకుంటా, దాని కింద ఏమైనా కంటిన్యూషన్గా నేను ఫిట్ చేస్తానేమో తెలియదు. ట్యాబ్లో చేశాను అనుకుంటా, మర్చిపోయాను నేను. మరి హ్యాపీ, సంతోషంగా ఉన్నారా? సంతోషమైన అందరూ కూడా? హల్లెలూయా. ఓకే, అంటే ఇది చదివితే చాలా వండర్ఫుల్గా ఉంటుందని ఆలోచనతో నేను మీకు చదివించాలన్న ఆశ కలిగి ఉన్నాను. నేను చాలా వండర్ఫుల్గా ప్రవక్త దాన్ని చెప్తాడు, దాన్ని అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్, తర్వాత చూద్దాం మనం. ఓకేనా? తర్వాత దాన్ని నేను పెడతాను గ్రూప్లో, చూడండి కావాలంటే. ప్రవక్త దాని గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ గడి యొక్క మెస్సయ్య ఉజ్జీవానికి పుడుతున్న మెస్సయ్య విత్తనాలు చాలా స్పష్టంగా అంటాడు ఆయన. ఈవినింగ్ మెసెంజర్, సాయంకాలపు వర్తమానికుడు సాయంకాలపు విత్తనాలు జల్లాడు అన్నాడు. సాయంకాలపు వర్తమానికుడు సాయంకాలం యొక్క విత్తనాలు వేసాడు అన్నాడు. ఆ సాయంకాలపు యొక్క వర్తమానికుడికి విత్తనాలే అవి మళ్ళా ఉత్పత్తి చేశాయి అంటాడు. ఏమైనా ఈవినింగ్ లైట్ మెసెంజర్ వచ్చాడు, ఆయన విత్తనాలు చల్లాడు. ఇటు ఎటువంటి విత్తనాలు అంటే ఆది కాండంలో సహవాసం చేస్తున్న నిత్యమైన సహవాసంతో కూడిన విత్తనములు ఇవి. పడిపోని విత్తనాలు ఇవి. మరలా మెస్సయ్యాన్ని తిరిగి ఉత్పత్తి చేస్తున్న విత్తనాలు ఇవి. కొంతమంది మాత్రమే మరలా ఆయనలాగా మారుతూ ఉన్నారు. ఇప్పుడు నా మాటలు మీకు అర్థమైనవా? ఏమైనా మొదటిగా మన 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 జీవితంలో వాక్యం వచ్చిన తర్వాత మనం మేలుకుంటూ ఉన్నాం. మన స్థానం మనం గుర్తుపడతా ఉన్నాం. మనం అక్కడితో వర్తమానం అంతా ఆగిపోకుండా మనకి ఏం పరిచయం కావాలంటే వాయిస్ ఆఫ్ ఆర్కెంజల్ వర్తమానం పరిచయం కావాలి. అది ప్రామిస్డ్ ల్యాండ్ యొక్క ఆహారము. ఎప్పుడైతే మనం ఆహారం పొందుతామో మనలో రూపాంతరత ప్రారంభించబడిద్ది. రూపాంతరత ఊరికే బయట రాదు, వర్తమానం గుండా వచ్చిద్ది. ప్రామిస్డ్ ల్యాండ్ గుండా మాత్రమే రూపాంతరపరిచే శక్తి కలిగింది మనకి. క్రీస్తు అలాగనే మారాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అపోస్తలులు కూడా ఆ పెంతెకొస్తు మేడగది మీద వాళ్ళు ఆ శక్తిని పొందారు, రూపాంతరపరిచే శక్తిని పొందారు. ఆ తర్వాత వాళ్ళు దేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. అవునా? మొదటగా క్విక్కించబడ్డారు. ఆఫ్టర్ రిజరెక్షన్ పెంతెకొస్తు మేడగది మీద వాళ్ళు రూపాంతరపరిచే శక్తిని పొందారు. మూడవదిగా వాళ్ళు ఉగ్రత తప్పించబడ్డారు. ఏమైనా ఫస్ట్ ఎక్సోడస్లో జాషువా కాలేబు మేల్కొన్నారు, వాగ్దాన పంట తెచ్చారు. అది రూపాంతరపరచు ఆత్మ, రూపాంతరపరచు ఆహారం. అది మూడవదిగా వాళ్ళు యోర్దాను చీల్చారు. గ్లోరీ బీ టు గాడ్. ఏ యవనస్తుని బట్టి యోర్దాను చీల్ల, జాషువా బట్టి యోర్దాను చీలింది. వాళ్ళిద్దరు మాత్రమే విశ్వాసంతో ప్రయాణం చేస్తూ వాళ్ళ అతీతమైన ఆహారం తింటూ ఆ రేలంలో ఉంటూ కొనసాగుతూ యోర్దాను చీల్చారు వాళ్ళు. మూడవదిగా ఇప్పుడు కూడా ప్రవక్త 2 దాకా వచ్చాడు ఆయన. బిఫోర్ ద ర్యాప్చర్ ప్రవక్త రూపాంతరపరచబడి అడాప్షన్లోకి వెళ్ళాడు ఆయన. అడాప్షన్లోకి వెళ్ళాడు, ప్రపంచానికి కనపడ్డాడు ఆయన, ఒక దేవుడిగా కనపడ్డాడు ఆయన. అంటే మెస్సయ్యానికి అన్నాడు. దేవుని కుమారుడు క్రీస్తునికి అన్నట్టుగా మరొక్కసారి దేవుడు క్రీస్తునికి అన్నాడు. విలియం బ్రానమ్నికి అన్నాడు. దేవుడు దేవుడికి అన్నాడు. ఆదామునికి అన్నాడు ఆయన. హల్లెలూయా. మన కొరకు ఆయన ఎత్తబాటులోకి వెళ్లకుండా ఆర్కేంజల్ వాయిస్ దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన అదృశ్యమయ్యాడు. ఏమైనా కాబట్టి క్రీస్తు మనం విమోచించే నిమిత్తము ఆయన పునరుద్ధాన స్వరము గుండా వెళ్ళాడు, ఎత్తబడ్డాడు ఆయన. అవునా? క్రీస్తు సిలువలోకి వెళ్ళాడు, రిజరెక్షన్ వాయిస్ పలికాడు. ఆ పునరుద్ధాన స్వరము అనేక మందికి పునరుద్ధానం ఇచ్చింది. గ్లోరీ బీ టు గాడ్. మూడవదిగా ఆయన ఎత్తబడ్డాడు ఆయన. కాబట్టి మన కొరకే ప్రవక్త ఎత్తబాటులోకి వెళ్లకుండా ఆగిపోయాడు. అందరికి అర్థం వాళ్ళ మాట. ప్రవక్త మన కొరకే ఎత్తబాటులోకి వెళ్లకుండా దేవుడి ప్రవక్తను ఆపాడు. కానీ ఈ కాలం ఆగదు. ఇంకా కొంతమంది ఎన్నిక చేయబడిన విత్తనాలు క్విక్నింగ్, అలాగనే ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ర్యాప్చరింగ్, ఈ 3 భాగాలు మనలో జరుగుతూ ఉన్నాయి. అర్థమైంది నా మాట? కొన్ని విషయాలు మీకు అర్థమైనవా? అర్థమైంది నా మాటలో? హల్లెలూయా. విత్తనం ప్రయాసపడతా ఉండిద్ది. ఏమైనా అందుకే లాస్ట్ టైం మీకు ఒక ప్యారబుల్ చూపించాను మీకు నేను. ఆ ప్యారబుల్ ఏమిటంటే, ఒక వ్యవసాయకుడు నిద్రపోతూ మేలుకుంటా ఉండగా ఆ విత్తనము తనకు తనగా మొలకెత్తబడతా ఉంది, కాండముగా మారుతుంది. రూపాంతరపరచు శక్తి విత్తనములో ఉన్న జీవమే పెరుగుతూ ఉంది. అదొక మిస్టరీ. అది ఒక మనిషి జీవితం. అది విత్తనము నాటాడు వ్యవసాయకుడు, దేవుడు వచ్చాడు, విత్తనాన్ని పగలగొట్టాడు, దానిలో లైఫ్ బయటకు వచ్చింది. ఆ లైఫ్ పెరుగుతూ ఉంది లోపల. అంటే ఆ వ్యక్తి దేని కొరకు ప్రయాసపడతా ఉన్నాడు.
ఆ జీవము కుళ్ళిపోకుండా ప్రతిరోజు ఆ జీవం ప్రయాసపడుతూ ఉంది. ఆ ప్రయాస పడుతూ 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 పరచబడుతూ అది కొమ్మలుగా మారింది, పువ్వుగా మారింది, కాయలియటం ప్రారంభించింది. ఆమేన్. అలాగనే మన జీవితం కూడా అలాంటిదే. ఒక మర్మంగా చెక్కబడతాం మనము. బయటికి కనపడదు, అది లోపల కనపడిద్ది. ఆమేన్. ఆ మాస్టర్ పీస్ అనేది లోపల చెక్కబడతా ఉంది. హల్లెలూయా. ఎలాగైతే ఆనాడు క్రీస్తుని కొట్టారో రేపన్నాక దేవుడు మనల్ని కూడా కొట్టబోతా ఉన్నాడు, స్మిటన్ చేయబోతా ఉన్నాడు. ఆమేన్. కానీ నిశ్చయముగా ప్రవక్త కనపడినట్టుగా మనము కూడా ఈ ప్రపంచానికి ఒక మెస్సేజ్గా కనపడబోతా ఉన్నాం మనము. నా మాటలు మీకు అర్థమైన అనుకుంటాను. కొన్ని విషయాలు మీకు అర్థమైనవా? ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ ఒక దగ్గర స్ట్రక్ అవ్వద్దు. ఓకేనా? ఆమేన్ అండి, ఆమేన్. హల్లెలూయా. లేఖనం చూపించి చెబితేనేమో కొద్దిగా మేలుకుంటారు, వింటూ ఉంటారు. నేను కొద్దిగా అట్లా వెళ్ళానంటే అందరూ ఏదో ఎట్లాగా కొద్దిగా అట్లా లోపలికి వెళ్ళి చెప్తున్నానంటే ఇంకా ముఖాలన్నీ మాడిపోతూ ఉంటాయి. ఒక రకం అంటే అర్థం కాని ముఖాలే మళ్ళీ మాడిపోయినట్టు కదా, అర్థం కాకుండా ఏం చెప్తున్నాడు అంటావు ఈరోజైనా అన్నట్టుగా ఉన్నారు. అసలు నిజానికి వాక్యం ఇదే, మీకు చెప్పాల్సిన వాక్యమే ఇలాంటిది. నేను ఇది చెప్తేనే మీరు మేలుకునేది. అట్లాంటిది మీరు ఇది చెప్తేనేమో మౌనంగా చూస్తూ ఉంటారు. చాలా ఏం మా గురించి అని అంటవా, మేము ఇంత మేలుకోలేదే, మా ఇల్లు ఇంత జరగలేదే అన్నట్టుగా ఉన్నారు. మీరు మేలుకుంటే మీ వాయిస్ ఎలా ఉండి చెప్పండి. మాడిపోయినాడు, విత్తనం మాడిపోయింది అనుకో, వాడు ఆనందంగా ఉండలేడు. ఏందో నేను ఎప్పుడో గాలిపోయా, ఎప్పుడో మాడిపోయా, ఎప్పుడో ఆగిపోయా, నేను ఇంకా రూపాంతరత ఎప్పుడో ఆగిపోయింది. ఇంకా వాడికి ఆనందం ఉండదు, ఏముండదు. మధ్యాహ్నం ఎడకం పోదామంటే ఆనందపడతారు. అమ్మోళ్ళింటికి సంతోషం, అత్తగారింటికి సంతోషం, ఊర్లకే సంతోషం. అరే వాక్యం ఏంటి? నీ పొజిషన్ చెప్పేది, నువ్వెందుకు పుట్టావో చెప్పేది. నువ్వెందుకు పుట్టావో, నీ జన్మ కారణం ఏంటో, మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్ళాలో నీకు కరెక్ట్గా చూపించి నీ లేఖనం నీకు అటాచ్ చేసేది. మోషేని కలపదు, నీకు నోవాహుని కలపదు, నీ పొజిషన్ నీకు కలిపిద్ది, నీ స్థానం నీకు చూపి నిలబడని చెప్పిద్ది వాక్యం. నువ్వు మేలుకున్నప్పుడు అప్పుడు ప్రయాణము తనకు తానుగా ఎదిగే ప్రయాణం. అది జీవంలో ఉంది రూపాంతరత, అది పెరుగుతూ ఉండిద్ది. ఇంకా హల్లెలూయా. ఒక దినమంది మనం ఎత్తపడతాం, ఒక దినమంది మనము. ఎవరో మేలుకున్న వారు మాత్రం ఎత్తపడతారు, అందరూ కాదు ప్రియులారా. మేలుకున్న వారు మాత్రమే, రూపాంతరపరచబడిన వారు మాత్రమే ఎత్తబాటులోకి వెళ్తారు. అర్థమైందా? మేలుకోకుండా ఉన్న వాళ్ళు ఎత్తబడరు. ముందు దాని కొరకు ప్రయాసపడండి. కొంతమంది ఎవరైతే మేలుకోలేదో దాని కొరకు ప్రయాసపడండి. ప్రభువా నన్ను క్విక్కింగ్ చేయను, ఆయన నన్ను మేలుకోలేదు ప్రభువా. ఎవరైతే మేలుకున్నారో వాళ్ళు దేని కొరకు ప్రయాసపడాలి? రూపాంతరపరచబడే అనుభవం కొరకు. నన్ను పూర్తిగా రూపాంతరపరచును ఆయన. హల్లెలూయా. రూపాంతరత పరిపూర్ణంగా ముగిసిన తర్వాత ఎవరైతే ఎన్నికలో ఉన్నారో ఇంటర్నేషనల్గా సర్వలోకములో వధువుగా ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా ఎత్తబాటులోకి వెళ్తారు. హల్లెలూయా. దాగుందనుకో ఎన్నికల విత్తనం, అది పగలగొట్టబడిద్ది. ఒకసారి మేలుకుంటావు, అరే ఇది కొద్ది తేడాగుంది అని. మేలుకున్న తర్వాత నువ్వు ప్రార్థిస్తూ ఉంటే స్పిరిట్ వచ్చిద్ది, తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. ఆ ప్రపంచంలో ఉంటే నీకు అర్థమైంది ఇవన్నీ కూడా. ఓకేనా? అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఓకేనా? ఎవరైతే ఇంకా మేల్కోలేదో దాని కొరకు ప్రార్థించండి. మిగతా వాటి కొరకు ప్రార్థన చేయొద్దు. బైబిల్ ప్రకారంగా ప్రార్థించండి. దాన్ని మేలుకొలుపు ప్రభువాని ప్రార్థించండి. మేలుకున్న వారు కొనసాగించుటకు సహాయం చెప్పడం ప్రార్థించండి. ఎవరైతే కొనసాగుతున్నారో రూపాంతరపరచు ప్రభువాని ప్రార్థించండి. రూపాంతరపరచబడుతున్న వాళ్ళు ఎత్తబడే విశ్వాసం ఈ ప్రభువాని ప్రార్థించండి. ఇది మన ప్రయాణము. ఓకేనా? దేవుడి కొద్ది మన ఇంట్లో దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు.